వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ్మ మండవ. ఈ రోజు మనతో పాటు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ప్రముఖ వాస్తు గురువు ఆయన. మనం గతంలో కూడా కొన్ని అంశాల మీద ఆయనతో మాట్లాడించడం జరిగింది. అసలు యాక్చువల్గా చూసినట్లయితే వాస్తు ఎందుకు ఫాలో కావాలి, కాంటెంపరీ డేస్లో వాస్తు గురించి జనం ఎక్కువగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా వాస్తులో అసలు ముఖ్యంగా ఫాలో కావాల్సిన అంశాలు ఏంటి, పర్టికులర్గా కొన్ని ఇష్యూస్లో, కొన్ని ఇంటికి సంబంధించి కావచ్చు, వీధి పోటీకి సంబంధించి కావచ్చు, మెయిన్ రోడ్స్ ఇంటి ముందు ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి కావచ్చు, అనేక కీలక ఇష్యూస్లో వాస్తు కీ రోల్ ప్లే చేస్తోంది ఈ రోజున. ఈ అంశాలకు సంబంధించి అసలు వాస్తు మూలాలు ఏంటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ R24 ఛానల్కి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. రూట్ ఇష్యూస్లోకి వెళ్లే ముందు, రూట్ కాజ్ ఇష్యూస్లోకి వెళ్లే ముందు ఒకసారి అసలు వాస్తు గురించి, అసలు వాస్తు ఎందుకు ఫాలో కావాలి? వాస్తు అంటే ఇంకో మూఢనమ్మకాలు అట్లాంటివి కాదండి, ప్యూర్ సైన్స్. అసలు ఎక్కడైనా ఏదైనా చూడండి, మీరు పెద్ద పెద్ద కట్టడాలు ఎక్కడ తీసుకోండి, చిన్న కట్టడాలలో ఎక్కడ మనం వాస్తు అనేది రాదు. కానీ సైన్స్ అన్నది ఎప్పుడు వస్తుందంటే హై రైజ్ బిల్డింగ్స్. ఈరోజు 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు కట్టినప్పుడు ఏరోడైనమిక్ షేప్ అన్నది కూడా వస్తుంది. ఇప్పుడు తీసుకోండి, మీరు ఎక్కడన్నా దుబాయ్లో తీసుకోండి, పెద్ద పెద్ద కట్టడాలు 100, 120 అంతస్తులు వెళ్ళినప్పుడు ఏరోడైనమిక్ షేప్ తీసుకోవాల్సి వస్తుంది. లేకుంటే ఫ్లైట్ తీసుకోండి. ఆ విధంగానే చిన్న చిన్న కట్టడాలకు ఏం పెద్దగా చూస్తలేరు, ఎందుకంటే ఆ మేస్త్రీలు కట్టేస్తారు, మన వాళ్ళు అదేవిధంగా పోతారు. ఎఫోర్డబుల్ కూడా లేదు. ఇలా సామాన్యుడు ఒక ఆర్కిటెక్ట్ని, ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి, స్ట్రక్చర్ ఇంజనీర్ తీసుకొచ్చి చేసేది ఏదో మేస్త్రి చెప్పేస్తున్నాడు. మనం ఒక్కటే అంతస్తు 2 అంతస్తులు కడుతున్నాం కాబట్టి దానికి ఎవరేమో పెద్దగా పట్టించుకోము. కానీ ఇబ్బందులు జరిగినప్పుడు వాస్తు ఎవరినైనా తీసుకొచ్చేసి మనకి ఈ ఇబ్బంది వచ్చింది, మనకి ఈ అందుకనే ముందే ఇల్లు కట్టుకునే ముందు కొద్దిగా ఖర్చు అయితే అయ్యింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు నిపుణులు ఎవరైనా వీళ్ళు వాళ్ళనే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండని తీసుకొచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని వాస్తు అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి ముందు, ప్రశాంతమైన జీవితం ఉండడానికి వాస్తు చూసుకుంటే మంచిది. ప్రతాప్ రెడ్డి గారు, ముఖ్యంగా చూస్తే ఈ రోజున వాస్తు పేరుతో వీధికి ఒకరు చెప్తున్నారు, వాస్తు గురువుల పేరుతోనో లేకపోతే వాస్తు విద్వాంసుల పేరుతోనో. ఎట్లా చెప్తుంటారంటే, మీరు వాస్తు ఈ చీపురు ఇక్కడ పెట్టొద్దు, ఆ ప్లేట్ ఇక్కడ పెట్టొద్దు, ఈ సిల్లీ థింగ్స్ కూడా వెళ్తున్నాయి. అలాంటప్పుడు అసలు ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనేది కదా ఒక పెద్ద డౌట్ జనాలకి. మీరు చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే MBBS చేసిన ప్రతి ఒక్కరు నెంబర్ 1 డాక్టర్ కాలేరు, LLB చేసిన ప్రతి ఒక్కరు టాప్ నెంబర్ 1 అడ్వకేట్ కాలేరు. కొందరికే ప్రాముఖ్యత ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళు చేసిన ప్రాక్టీస్ని బట్టి, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవ రీత్యా కానీ ఏదన్నా కానీ వాళ్ళు అందుకనే ఫేమస్. అందుకనే ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చండి. ఇవాళ వాస్తు ఇవాళ చాలా కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ మీరు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా తక్కువ మంది. ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంది, లేకుంటే ఎన్నో అనుభవము ఎంతకాలం మనం చేస్తాం. ఎట్లయితే మీరు వకీల్ చేస్తారు, ఒక LLB చేసిన తర్వాత ఒక మంచి ప్రాక్టీస్ చేయాలంటే ఒక 10 సంవత్సరాలు చేయాలండి. ఇవాళ ప్రాక్టీస్ చేయకుండా మనం మార్కెట్లోకి వచ్చేసేసి తప్పకుండా బుక్కులలో ఉండేది వేరండి. అది బుక్కులల్లో శాస్త్రాలలో రాసిన దానికి మనం ప్రాక్టికల్గా ఈ కాలానికి, మన కాలానికి అంటే ఇప్పుడు ఎట్లున్నది, ఇంత కలియుగం ఏంది, ఏదన్నా పోయినా సరే ఎప్పుడు దేవతలు ఎట్లా వాడిరు, మనం ఎట్లా వాడుతున్నాం. సో దాన్ని బట్టి తీసుకోవాలి. కానీ అందరు ఉన్నారు కంటే అందరు సక్సెస్ఫుల్ ఉండాలని రూల్ ఎక్కడ లేదండి. కానీ యాక్చువల్గా మనకి వాస్తు అనేది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాని వెనక అసలు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా, శాస్త్రం గొప్పదా లేకపోతే సైన్స్ గొప్పదా అనేది ఎప్పుడు ఒక చర్చ జరుగుతుంటుంది గురూజీ. సో దానికి సంబంధించి మీరు వాస్తుని ఎందుకు దాని వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అనేది అంత స్థాయిలో జనంలోకి తీసుకెళ్ళలేకపోతున్నారు, ఇంత ప్రముఖులుగా అయ్యుండి కూడా చాలామంది. ఇక్కడ అదే చెప్పాను కదండి, ఇప్పటికి భారతదేశానికి ఇంతకాలమై డెవలప్డ్ ఎందుకు కాలేదు అంటున్నా. భారతదేశం ఉన్నది అండి 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు, ఇలా 100వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. కానీ డెవలప్మెంట్ లేదు కదండి. ఇప్పటికీ చిన్న భారతదేశం దాటేసి ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటున్నాము. ఇప్పుడు మీరు వెళ్ళండి, చిన్న దేశాలు తిరగండి, మీరు వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా. ఎందుకు డెవలప్ కాలేదంటే దానికి రీజన్ ఉందండి. అంటే ఎవరైతే చేస్తున్నారో దాన్ని తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, చాలా దాన్ని ఏదైనా నీట్నెస్. మీరు ఢిల్లీ కూడా, ఈవెన్ ఢిల్లీ కూడా చాలా చెత్త ఉంటుందండి. మన మున్సిపాలిటీ, మనకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన అదృష్టవంతులం ఏంటంటే చాలా బాగుంటుంది. మన పొల్యూషన్ ప్రతిసారి మన వింటర్ రాగానే ఢిల్లీ ఏమంటాం, పొల్యూషన్ అది బంద్ చేయండి, ఇది బంద్ చేయండి. మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి, వీధులు ఎంత చెత్త ఉండాలో అంత, మున్సిపాలిటీ అంత చెత్త ఉంటుంది. కానీ హైదరాబాద్ చాలా నీట్ అండి, మన చాలా అదృష్టవంతులం. మీరు భారతదేశంలో ఎక్కడైనా చూడండి. అదేవిధంగా డెవలప్ కావాల్సిన దాంట్లో వాస్తుని కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడే చాలామంది వాస్తుని ఫాలో అవుతున్నారు. వాస్తు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ తెలిసింది. సో అందరు ఫాలో అవుతారు, చిన్న పెద్ద కాకుండా, లేకుంటే ఫ్యాక్టరీస్ అనకుండా ఇండస్ట్రియలిస్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అండి, ఇవాళ కార్పొరేట్ వచ్చేసిందండి. కార్పొరేట్లో కూడా ఇవాళ వాస్తు ఫాలో అవుతున్నారు. ఎందుకు అంటే రిజల్ట్స్ చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు మీరు ఎట్లనే కట్టేస్తున్నారు, బిల్డింగ్ కట్టేది ఏదో మనము ప్లేస్మెంట్స్ అండి. వాస్తు ఈజ్ నథింగ్ అంటే మంచి ప్లేస్మెంట్. ఎక్కడ
తలుపు ఉంటే వెంటిలేషన్ బాగా వస్తుంది, ఎక్కడ విండో ఉంటే బాగా వస్తుంది, ఎక్కడ లైటింగ్ ఎక్కడ బాగుంటుంది, మన రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు ప్రాపర్గా మనం కనుక చేసుకోలేకుంటే, అంటే కట్టేటప్పుడే కట్టకపోతే, చీకటి ఉంటే లైట్ అవసరం అండి, కరెంట్ అవసరం, కరెంట్ ఎక్కువ బిల్స్ ఎక్కువ వస్తాయి. అదే న్యాచురల్ లైట్ వాడుకున్నారనుకోండి, మీరు చూడండి పూర్వకాలం లోగిళ్ళు అని అంటుంటాయి, అంటే తెలంగాణలో గచ్చు లాంటిది అంటారు. సో ఏంటంటే 365 రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటి మధ్యలో వెళ్తుండేది, కాబట్టి అప్పుడు లైటింగ్ కరెంటే అవసరం లేకుండా ఉండే చాలా కాలం, అంటే ఉదయం నుండి రాత్రి వరకు. బట్ ఈరోజు మనం ఏసీకి అలవాటు పడిపోయి ఉదయం నిద్రలేస్తే ఫస్ట్ ఏసీ పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్కడ దానికి విండోస్ ప్రాపర్గా పెడతలేము. ఇంకో దరిద్రం ఏంటంటే ఇవాళ కొందరు చెప్తున్నారు సౌత్ వెస్ట్ బెడ్రూమ్ ఉన్నప్పుడు విండోసే పెట్టకూడదు, వెంటిలేటర్ పెట్టకూడదు అని. అది చాలా క్లోజ్ చేయాలి. అది అందుకే చెప్తున్నాను, ఎంతమంది ప్రాక్టీస్ చేసి ప్రాక్టికల్గా చూసి వాళ్ళు ఎంతకాలంకి వెళ్ళి చేసి చెప్తున్నాము అన్నది చాలా ముఖ్యమైనది. అది కొంచెం మిస్లీడ్ చేయకుంటే చాలా మంచిది అంటే, ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఇప్పుడిప్పుడే ఒక వాస్తు అనేది చాలా మంచిగా వెళ్తుంది. ఆ వెళ్ళే క్రమంలో కొంచెం మనం మిస్లీడ్ చేయకూడదు అన్నది మంచి మంచి రిజల్ట్ ఇచ్చి ఈరోజు ఇవ్వగలిగితే, ఇంకా మీరన్నట్టుగా శాస్త్రంతో పాటు సైన్స్తో పాటు రెండు జనాలకు మంచిగా ఎక్కుతాయి, ఎక్కిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఒకటి ప్రతాప్ గారు, వస్తువు ఎక్కడ కరెక్ట్గా పెడితేనే, వస్తువు ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంటేనే అదే వాస్తు అని చాలా మంది పండితులు చెప్తూ ఉంటారు. మరి దీని లైనప్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి, బొట్టు నుదిటి మీద ఉంటేనే చాలా బాగుంటుందండి. బొట్టు ఇంకా వేరే దగ్గర పెడితే బొట్టుకు వాల్యూ లేదు. ఆ విధంగా కిచెన్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటేనే మంచిది. కాబట్టి ఏ వస్తువు ఎక్కడుంటే ఉండదే దాన్ని బట్టి చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ఉందండి, ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ సమయానికి తన పక్కన చేతి కిందనే వస్తువులు ఉంటే ఆపరేషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అంతేగాని ఆపరేషన్ థియేటర్లో ఉన్న వస్తువులు ఇంకో దగ్గర ఉంటే చేయలేరండి. అప్పుడు అందుకంటే వాస్తు ప్రకారం ప్లేస్మెంట్, ఎక్కడ విండో, ఎక్కడ డోరు, ఎక్కడ బెడ్స్ ఉండాలి, ఎక్కడ అద్దం ఉండాలి, ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాటి ప్రాముఖ్యత వాటికి ఉండడం వల్ల వాటి మంచి రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో ఒక పెట్టేసి, ఇప్పుడు అందరు నిపుణులు చెప్పేది కూడా పెద్ద ఇలా గొప్ప ఏది లేదండి. ఏ వస్తువు ఎక్కడ ప్రాపర్గా పెట్టుకోవాలని చెప్పడం, అంతకంటే వేరే ఏం లేదండి. పర్టికులర్గా స్వామి, ఇప్పుడు చూస్తూ ఉంటే కాంటెంపరీలో చాలామంది, మీకు ఎక్కువ మంది ఈ తరం కూడా, మా జనరేషన్ కూడా మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళి మళ్ళీ చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా మీలాంటి వాళ్ళని పిలిపించి సలహా అడుగుతా అన్నారు. సో ఏంటి ఇది కొంచెం చేంజ్ వచ్చిందని మనం అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలి? 100% అండి. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఇంతకుముందు ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇప్పుడు మార్చుకున్నాం కదా చాలా. ఇప్పుడు బీపీ, షుగర్లు అని, వైట్ రైస్ వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు జనరేషన్ ఎప్పుడు కూడా అండి, మీరు చూడండి డ్రెస్సింగ్ కూడా ఇంతకుముందు బెల్ బాటన్ ప్యాంట్స్ అని ఉండేదండి, లేకుంటే ఎన్టీ రామారావు వేసే బట్టలు, నాగేశ్వరరావు గారు వేసే బట్టలు, అవి ఇప్పుడు ఫ్యాషన్ అయి వచ్చేసినాయి. ట్రెండ్ 80s ట్రెండ్. ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం మాడిఫికేషన్ తోటి ఇప్పుడు అందరు ప్యాంట్స్ కూడా పైకి వేసేస్తున్నారు. అసలు అంటే దుస్తుల్లో కూడా ఎప్పుడు ట్రెండ్ రిటర్న్ అవుతూ ఉంటుంది. అంతకంటే ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ అండి. అట్లనే వాస్తులో కూడా ఏంటంటే పురాణంలో రాజులు, రాజ్యాలు, ఇప్పుడు మీరు రాజస్థాన్ వెళ్ళండి, చాలా కోటలు మీరు వెళ్ళి చూడండి, కోటలు కానీ, లేకుంటే ఇప్పుడు గాలివారు ఈ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్ కానీ, దేశాలు ఎక్కడ, జైసల్మేర్ కానీ ఎక్కడన్నా తీసుకోండి, మధ్యప్రదేశ్ కానీ, లేకుంటే ఇప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళి ఎక్కడ కొన్ని ప్లేసెస్, అంటే ఈ ప్లేసెస్ని చూడండి మీరు, మధ్య భాగంలోనే, మధ్య భాగంలో, ఇంటికి మధ్య భాగంలో, లేకుంటే కోటకు మధ్య భాగంలోనే మెయిన్ సింహద్వారం పెడుతున్నారండి. దానికి గుదస్థానం అంటాం మేము అంటే టెక్నికల్ సింహద్వారం, గుదస్థానం అని రెండు అంటాం. వాస్తు పురుషుని ఎప్పుడైతే మనం తీసుకొచ్చినప్పుడు, వాస్తు పురుషుడు అనేది పురుషునితోటి సమానం. అంటే ఒక మానవుడు లాగా, మానవుడు ఎలాగైతే ఉంటుండో శరీర భాగాలు, అదేవిధంగా వాస్తులో కూడా మేమేమంటామంటే, నోరు తీసుకున్నప్పుడు సింహద్వారం తీసుకుంటాం, 2 కళ్ళను, 2 ఇట్లా చెవులని, 2 ముక్కులో ఇవైతే నవరంధ్రాలు ఉన్నాయో వాటికి ప్రాముఖ్యత ఉంది. సేమ్ అవి ఎక్కడుంటే ఏ ప్లేసెస్లో ఉంటే అవి మనకు మంచి రిజల్ట్, ఫలితాలను ఇస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు కొంచెము మూతి అంటే మనం కొంచెం వంకర ఉన్నప్పుడు ఏమంటాం అంటే, ఇక్కడ ఉన్నప్పుడు వంకర మూతి అని మనమే అంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మన ఇంటికి సింహద్వారం అంటున్నాము, సింహద్వారం తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టుకుంటున్నాం. అక్కడ లైట్ వేసినప్పుడు ఇంటి మొత్తానికి లైటింగ్ రాదండి. సో అక్కడ పెట్టమని పెట్టుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్నట్టు ఇంట్లోకి వచ్చిన తర్వాత డబ్బు కావాలంటారు. డబ్బు కావాలి అంటే 2 విషయాలండి. మన ఇంటి సింహద్వారాన్ని కనుక ప్రాపర్గా పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా ఇంటికి డబ్బు వస్తుందండి. కొంచెం దిశ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యమైనది దిశ. కానీ వాళ్ళంతా ఫ్లెక్సిబిలిటీ చూస్తున్నారుగా పెట్టుకోవడంలో వాస్తు కంటే. మీరు వాస్తు గురించి చెప్పొచ్చినా
బట్ ఫైనల్ స్ట్రక్చర్లో వాస్తు ఫాలో అవుతున్నా, బట్ అల్టిమేట్గా వాళ్ళు ఇల్లు మాడిఫికేషన్ వచ్చేటప్పటికి రూమ్స్ కానీ డోర్స్ కానీ చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ మీరు అంటున్నట్టు ఈశాన్యంలో పెడతాం డోర్లు. అయితే ఇక్కడ ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్లో కడుతున్నారండి. అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఏంటంటే కొద్దిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఎక్కువ అంటే కొద్దిగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ మాట వినడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ బై నైబర్స్, బేసిక్గా నైబర్స్ అని చెప్తాను, రిలేటివ్స్ అండ్ నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్. అయితే అది నేను తప్పు అంటున్నాను. ఎందుకంటే మన ప్లాట్ వాళ్ళు సక్సెస్ అయ్యి ఉండొచ్చు కాక, అది వాళ్ళ ప్లాట్ మీద కట్టుకున్నప్పుడు సక్సెస్ అయ్యి ఉండొచ్చు కాక, మరి మన ప్లాట్ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏ ప్లాట్కల్లో సక్సెస్ ఉన్నారో అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై వేరే వాళ్ళకి కాకండి. దానికి ముఖ్యంగా ఇప్పుడు చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, ఇల్లు కట్టే ముందు కలర్తో సహా 3D వేసేసుకోండి, ప్లాను స్ట్రక్చర్ అన్ని. ఎవరన్నా వస్తే నా ఇల్లు ఇది అని చూపించండి, వాళ్ళు ఏం సజెషన్స్ ఇవ్వరు. లేకుంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో మనం ఏం చేస్తానంటే అందరికి బడ్జెట్ కూడా పెరిగిపోతున్నాయండి. ఇప్పుడు నేను 20 లక్షలు అంటాడు, 50 లక్షలు బడ్జెట్ అవుతుంది. ఏంటంటే వీళ్ళకి ఐడియా ఉండదు, కూలగొట్టాలి కట్టాలి, కూలగొట్టాలి కట్టాలి, కూలగొట్టాలి కట్టాలి. కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి అని చెప్తాను. కానీ ఒకటి గురూజీ, మెయిన్గా ఇల్లు అండంతోనే వాడికి ఒక జీవితకాలం కళ ఎవరికైనా సరే. సో అదేవిధంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా వాళ్ళకి నమ్మిన వాళ్ళనో లేకపోతే ఎవరినో వాడి మీరు చెప్పినట్టు ఎవరో పక్కన వాళ్ళనో వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు ప్లాన్ చేసుకుంటారు. మీరు అన్నట్టు సరే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉన్నప్పుడైతే ఒకరిని ఫాలో అవడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ రకరకాలుగా ఇప్పుడు మళ్ళీ ఇల్లంతా కట్టిన తర్వాత కూడా బేసిక్ ప్లాన్ వేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు చాలా దాంట్లో మళ్ళీ యాస్పిరేషన్స్ అనమాట. ఈ డోర్ ఇక్కడే ఉండాలి, ఈ కిటికీ ఇక్కడే ఉండాలి, ఇవన్నీ ఉంటే మరి వాడు బడ్జెట్ పెరక్క ఏం చేస్తాడు? నేను అడ్వైస్ తీసుకోమని చెప్తాను. ఓ మంచి ఇప్పుడు ఎట్లయితే ఆర్కిటెక్ట్ మనం కొద్దిగా డబ్బు పోయినా పర్వాలేదండి, మన ఇల్లు ఇలానే ఉండాలంటే మన వాళ్ళు ఏమన్నా ఏం చేస్తున్నామంటే మనం అందరు చేసే మిస్టేక్, ఒకటి చిన్న మిస్టేక్ ఉందండి. అది ఏంటంటే మనం 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టడానికే ప్రయత్నం చేస్తాం, కానీ దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీర్స్ కానీ లేకుంటే వాస్తువులు కానీ లేకుంటే ఇంకెవరైనా తదితర వాళ్ళకి ఇచ్చేది మన నామ మాత్రమే ఫీజు ఉంటుందండి. 50 లక్షలు తీసుకొస్తాం, కానీ అవి అవాయిడ్ చేస్తాము. దీనివల్ల జరిగేది ఏంటి అంటే కూలగొట్టి మళ్ళీ కట్టాలి. అందుకే చెప్పాను నేను 3D వేసుకోండి, మొత్తం స్ట్రక్చర్ వేసిన తర్వాత ఇంకా మీరు మళ్ళీ కూలగొట్టే పని లేదు కదా. సో ఆ డబ్బులు అక్కడ మిగిలిపోతాయి, అక్కడ సేవ్ చేయొచ్చు మీరు అసలు ఫస్ట్. అది చేయకుండా మనం ఇవన్నీ చేస్తాం. కానీ మరి స్ట్రక్చర్ ఇచ్చేటప్పుడే స్టెప్పులుగా ఎందుకు చెప్పాలి? మొత్తం బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చేస్తే ముందే మీరు అన్నట్టు 3D వేసుకున్నో లేకపోతే ఒక క్లారిటీ ఉంటుంది కదా ఎక్కడ ఏది పెట్టాలి అనేది. ఇందులో ఉన్నదండి చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఆర్కిటెక్ట్స్ అందరికీ వాస్తు ఐడియా లేదండి. వాస్తు ఇంటీరియర్స్ వేరు, స్ట్రక్చర్స్ ఏ విధంగా అయితే డాక్టర్స్ సర్జన్ వేరు, జనరల్ ఫిజిషియన్ వేరు, లేకుంటే ఏదైనా ఉన్నట్టుగానే ఇలా 4-5 ఉన్నారు. ఇందులో కూడా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. మీరు అందరి సజెషన్ తీసుకొని దాన్ని ప్రాపర్ చేయమంటున్నాను, అక్యురేట్ చేయండి. మీరు ఇల్లు కట్టే ముందే ఒక అడ్వైస్ తీసుకొని అందరు అడ్వైస్ తీసుకుంటే ఇంకా తర్వాత మీ అవసరమే లేదండి, మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఫటాఫట్ అయిపోతుంది. కాబట్టి అది చేయట్లేదు మనం. ఇప్పుడు ఏమైతే మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది బాగలేదంటే అప్పుడు ఆర్కిటెక్ట్ అంటాం, ఇది బాగలేదంటే ఇంజనీర్ అంటాం, స్ట్రక్చర్ అదే లోడ్ తీసుకోవట్లేదు అనగా మళ్ళీ సైడ్లో ఏదైనా చేయొచ్చా అని అడుగుతాం మనం. ఫస్ట్ మనం 2 ఫ్లోర్లు కడతామా, 3 ఫ్లోర్లు కడతామా, ఒక ఫ్లోర్ క్లారిటీ ఉండదు, ఫస్ట్ ఉండదండి. దీన్ని ఎవరేమని చేస్తే అన్నీ మారిపోతుంటాయి. అందుకనే మీ ముందు ఆలోచన చేసేది ఇప్పుడు ఇంటీరియర్స్ కూడా చేస్తాం. చూడండి చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, నేను ఇప్పుడు చాలామంది దగ్గర వెళ్తుంటాం, వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక ఆలోచనతో స్టార్ట్ చేస్తారు ఇల్లు, బట్ ఎక్కడ ప్రాపర్ ప్లాన్ ఉండదండి. నేనేమనేది మీరు ముందు అంతా ప్లాన్ చేసుకొని ఇల్లు మొదలు పెట్టామని చెప్తాను అందరికీ, ఎవరికైనా. సో దాంతో ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకు. ఆ ప్రయాసాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా జీవితంలో ఇల్లు కట్టుకోవడం అన్నది జీవితంలో ఏకైక ఒక డ్రీమ్ అండి. అది తర్వాత ఒక ఫస్ట్ ఇల్లే, సెకండ్ ఇల్లు కూడా అంత డ్రీమ్గా కట్టారండి ఎవరు. ఫస్ట్ హౌస్ పెట్టినంత టైం కానీ, ఫస్ట్ హౌస్ వాళ్ళు కట్టుకునేటప్పుడు డబ్బు కానీ అసలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు, కానీ ప్రాపర్ ప్లాన్ లేకుండా ఖర్చు పెడుతున్నారు. అది బాధ. సో ప్లాన్ చేసుకొని బాగా ఖర్చు పెడితే మంచిది అన్నది నా ఉద్దేశం అండి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే గురూజీ, సరే ఇల్లు కట్టారు ఓకే, మీరు అన్నట్టు ఇంటీరియర్లోని ఓకే, మిగతా విషయాలన్నీ ఓకే. ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు అంతా డ్యూప్లెక్స్లే, ఎక్కడ చూసినా. అంతకుముందులాగా అపార్ట్మెంట్ కల్చర్ చాలా తగ్గిపోయింది. ఇండివిజువల్గా హౌస్ చిన్నదైనా సరే సైట్ తీసుకొని ప్లాన్ చేసుకుందాం అనే ఆలోచనలు ఎక్కువ మంది ఉంటా ఉన్నారు. అదేవిధంగా చూసినట్టే డూప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎట్లా ఈ డూప్లెక్స్ ప్లాన్ చేసేటప్పుడు అయితే అసలు ఫాలో కావాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? డూప్లెక్స్ ఏం లేదండి, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు, మనం ఎక్కడ ఉండాలి, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి అన్నది నిర్ధారణ అయిపోతుంది ముందే. ఒకటి జనరల్గా ఇది స్టాండర్డ్ ఫార్మాట్ 2 బెడ్రూమ్, మోస్ట్లీ 2 బెడ్రూమ్కి ఏం డూప్లెక్స్ ఏం పెద్దగా ఉండదండి. మోస్ట్లీ 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్
ఇప్పుడు హై రైజ్ లెవెల్లో సింగిల్ ఫ్లోర్లో వచ్చేస్తున్నాయి. అయితే మన రిక్వైర్మెంట్ ఏందనేది వాళ్ళు కట్టేటప్పుడు తెలియదు, కానీ మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొన్ని చేంజెస్ చేసుకుంటాం. ఆ చేంజ్ చేసుకునే క్రమంలో ఏం చేస్తుంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే పక్క వాడి దానిలో నాకు ఉండకూడదు, లేకుంటే వాళ్ళకంటే నాది రిచ్గా ఉండాలి. నేను రిచ్గా ఉండడంలో ఎవరిని తప్పు పట్టట్లేదు. ఆ రిచ్నెస్ అనే దాంట్లో మీరు వాస్తుని ఫాలో అవ్వట్లేదంట, లేకుంటే టెక్నికల్ టర్మ్స్ ఫాలో అవ్వట్లేదంట. అది ఒక్కటి చూడండి. ఇంటి జనరల్గా ఏంటంటే ఇలా చాలా మన లాస్ట్ డిస్కషన్లో కూడా జరిగింది మనకి. అసలు ఇంటి పెద్దవాళ్ళు ఎక్కడ ఉండాలి డూప్లెక్స్ కట్టుకున్నప్పుడు, లేకుంటే చిన్నవాళ్ళు ఎక్కడ ఉండాలి, కొడుకు ఎక్కడ ఉండాలంటే అండి, మనం ఒక వృక్షాన్ని తీసుకోండి, ఒక వృక్షాన్ని ప్రతిపాదకను తీసుకుంటే కింద వేర్లు ఉంటాయండి. సో ఇంటికి పెద్దవాళ్ళు కూడా కిందనే ఉండాలి. ఆ తర్వాత బ్రాంచెస్, ఆ తర్వాత ఫుడ్స్. సో అట్లనే కింద నుండి పోతే అది చాలా బాగుంటుంది. అది ఫ్లోర్ లేకుండా అండి, ఫ్లోర్ ఉండి బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వచ్చి పోతున్నప్పుడు ఎవరో ఎక్కడ ఉండొచ్చు. అది మేము చెప్పిన, అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన్నా మీరు ఎక్కడ ఉండొచ్చు. అది డూప్లెక్స్కి వచ్చేసరికి కొంచెం ఇంట్లో కింద వాళ్ళు పెద్ద ఉండి తర్వాత పిల్లలు అలా వెళ్తే బాగుంటుంది. కానీ ఈ డూప్లెక్స్ ఉన్నప్పుడు స్టెప్స్ కింద పైకి వెళ్ళేటప్పుడు పై ఫ్లోర్కి స్టెప్స్ కింద వాష్రూమ్స్ పెట్టుకోవడం ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ చెప్తా ఉంటారు. అష్టదరిద్రం ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టుకోవడం అండి. ఎందుకంటే రెండు విధాలుగా అండి. ఒకటి ఏమవుతుంది అంటే స్మెల్, మీరు పైకి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇది దాకా మీరు వాస్తు సైన్స్ ఇక్కడ చూడండి, స్మెల్ తీసుకొచ్చి ఇంకెక్కడ సైన్స్ అంటే సైన్సే కదండి. అక్కడ మీరు అక్కడ బాత్రూమ్ పెట్టి యూజ్ చేసిర్రు, పొరపాటున వాటర్ వాడినరు, వాటర్ యూజ్ చేయలేదు. ఎందుకంటే మనకు టెక్నికల్గా పాపం కొన్ని సందర్భాల్లో మోటార్ కూడా ఆగిపోయి ఉండొచ్చు కదా. మరి మీరు ఫ్రెష్గా తయారో పెళ్ళికి వెళ్తున్నారు, ఆ స్మెల్ వచ్చినప్పుడు మూడ్ అవుట్ అవుతుంది కదా. మరి దీనికి శాస్త్రం ఏమేమంటే శాస్త్రం ప్రకారం వద్దని చెప్తున్నాం. రెండవది ఏంటంటే బాత్రూమ్ అన్నది కొన్ని విశేషంగా బాత్రూమ్స్కి కొన్ని ప్లేసెస్ శాస్త్రంలో చెప్పబడినాయి. అందులో పెట్టుకుంటే అన్ని విధాలుగా మీకు మంచిది, అంటే ఇంటి యజమానికి మంచిది, ఏ రోగాలు రాకుండా ఉంటారు. ఇప్పుడు ఇది టెక్నికల్ రీజన్సే కదండి, ఇది సైన్స్ చెప్తున్నది, శాస్త్రం చెప్తున్నది. అందులో మీరు వాడుకోకపోవడం బెస్ట్ కదా. కరెక్టే. కానీ గురూజీ ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ఉందనుకోండి, అదే చిన్న వీధి, ఇటు మీ ఇల్లు ఉంది, అటు నా ఫ్లాట్ ఉంది. సో అలాంటప్పుడు వీధిపోటు ఉంటుంది, వీధిపోటు ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందని చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ అంశం. దీని గురించి ఏమంటారు మీరు ఇందులో ఇది చాలామంది గమనించాల్సింది. మీరు ఇక్కడ చెప్పే విధానంలో ఎట్లా ఉంటుందంటే, మీరు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఒక ఇల్లు కట్టేసుకున్నారు ఆల్రెడీ, పక్కకు నైబర్స్ వేరే వాళ్ళది ప్లాట్ ఉంది. ఆ ప్లాట్కి నైరుతియో, ఏ ఆగ్నేయమో, తూర్పు ఆగ్నేయమో, దక్షిణ నైరుతియో, లేకుంటే పడమట నైరుతియో, లేకుంటే ఉత్తర వాయువ్యం ఎక్కడ తగులుతుంది, అది ఆ ప్లాట్ వచ్చేసి మనకు సంబంధం లేదు. అది ఆ రోడ్డు ఆ ప్లాటు మనదేమో ఇల్లు అవుతుంది, వాళ్ళదేమో ఓపెన్ ప్లాట్ అవుతుంది. అది మీరు అడిగిన అదే కదండి. దాంట్లో తప్పకుండా అక్కడ ఏదన్నా కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు మనకి ప్రభావం ఉంటుందండి. నేను ఈ రీసెంట్గా చాలా వాటిలలో నేను చూసింది ఏంటంటే, నైరుతిలో ఉన్నటువంటి ఆ పోర్టు వేరే ప్లాట్, అది వాళ్ళకి సంబంధం లేదు అసలు ప్లాట్. కానీ వాళ్ళు చాలా వరకు, ఇప్పుడు నేను ఒక 100 వరకు చూసి ఉంటా. ఎందుకంటే నా అనుభవంలో చాలామంది సఫర్ అవుతున్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళతో ఎందుకంటే మీరు చూడండి ఏమవుతుందంటే, నైరుతి పోటు మీ ఇంటి మీదనే పడుతుంది కదండి. ఫస్ట్ చూపు అయితే అక్కడే పడుతుంది కదా. వాళ్ళు ఎక్కడనో రోడ్ నుండి బయలుదేరేటప్పుడు వాళ్ళు మన ఇల్లునే చూస్తున్నారు, ప్లాట్ మనది కాకపోవచ్చు కాక, చూపు అయితే మన మీద పడుతున్నది. అంటే చూపు అన్న దానికే కౌంట్ అండి ఇందులో వాస్తులో. పక్కన వాళ్ళతో కూడా లింక్ ఉంటుంది కదా, మరి అట్లాంటప్పుడు ఎట్లా మరి మనం అది అక్కడ లేదంటే మనం వాళ్ళతో మాట్లాడుకోవడమో, లేకుంటే వాళ్ళ దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టియటమా, లేకుంటే అక్కడ ఏదన్నా మనకు తగలకుండా చేసుకోవడానికి ఏ ప్రయత్నమో ఒక ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు చాలామంది మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మనం అందరికి చెప్పినాం చాలామందికి. ఇప్పుడు వనస్థలిపురం కానీ, లేకుంటే రీసెంట్గా బాంబే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. బాంబేలో తూర్పు ఈశాన్యం పోటు, తూర్పు ఆగ్నేయం పోటు 2 ఉన్నాయండి. అందులో చాలామంది వచ్చి చెప్పారు, ఈ ప్లాట్ అమ్మేసేయండి, ఈ ప్లాట్ మీరు పనికిరాదంటే. పాపం మీ ఇంటర్వ్యూ చూసి మీ ఇంటర్వ్యూ చూసి వాళ్ళు నాకు అక్కడ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి సౌత్లో వాస్తు ఎవరున్నారు అనే దాని మీద తీసుకొచ్చి నాకు చెప్పారు. అప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడితే ఇలా ఉందంటే, రావాలి గురుగారు మీరు అంటే, నేను లాస్ట్ మంత్ వెళ్ళిన బాంబే. తూర్పు ఈశాన్యం పూట ఆగ్నేయం పూట కొంచెం మనం కొద్దిగా కంట్రోల్ చేసినాము.
ఎప్పుడ చిన్న కరెక్షన్ చేసినాం ఏది దానికి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు లైవ్లో కూడా మనం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు లేసారో లేదో ఒకసారి వాళ్ళకి చెప్పి నెక్స్ట్ ఇంటర్వ్యూలో కనుక మీరు అడిగితే నేను వాళ్ళతో మాట్లాడిస్తాను. గురూజీ మెయిన్గా చూసినట్లయితే ఈ రోజున ఎక్కువ మంది ఈరోజు డూప్లెక్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అంతకుముందులాగా అపార్ట్మెంట్స్ ఇవన్నీ వదిలేసి. అలాంటప్పుడు మనం డూప్లెక్స్ వెళ్తుంటే చాలా మందిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్టెప్స్ కిందే వాష్రూమ్స్ ఉంటాయి. అది చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది, మరి దానికి సంబంధించి అసలు వాస్తు ఉంటుంది అంటారా? అష్టదరిద్రం ఏంటంటే అండి, మెస్ట్ల కింద బాత్రూమ్ అన్న ఆలోచనే తప్పు. ఎందుకంటే మీరు సైన్స్ ఎట్లా శాస్త్రాన్ని ఎట్లా మీరు కలుపుతారు అన్నారు. అంటే సైన్స్ ముందా శాస్త్రం అంటే మీరు టెక్నికల్గా తీసుకుంటే బాత్రూమ్ మెట్ల కింద ఉండడం, మీరు పైకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు స్మెల్ వస్తుంది. ప్రాపర్ వాష్ చేయకపోయినా, పొరపాటున వాటర్ అయిపోయినా, ఏదన్నా జరిగినప్పుడు మీరు మంచి కార్యక్రమం వెళ్తున్నప్పుడు మూడు పాడవుతుంది. ఏదన్నా చిన్న పిల్లి అడ్డం వస్తే మన వాళ్ళకి ముఖ్యంగా పిల్లి అడ్డం వస్తేనో లేకుంటే ఇంకోటి అడ్డం వస్తేనే చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటిది నిద్రలేసి బయటికి వెళ్ళి ఫ్రెష్ వెళ్ళేటప్పుడు ఉన్నప్పుడు అన్ని దీంట్లో అందుకని టెక్నికల్గా అండి మేమైతే అసలు ఫస్ట్ ప్రిఫర్ చేయమండి. ఏది బాత్రూమ్ మెట్ల కింద పెట్టామని కానీ బయట కానీ లోపల కానీ డూప్లెక్స్లో కానీ. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఎక్కడ అంటే హైదరాబాద్లో కానీ ఇతర రాష్ట్రాలలో ఎక్కడైతే నేను ఇచ్చినటువంటి ఎన్ని ప్లాన్స్లో కొన్ని వందల వేల ప్లాన్స్ ఇచ్చి ఉంటాను, ఎక్కడ కూడా బాత్రూమ్ మెట్ల కింద ఇవ్వలేదు, ఇవన్నీ కూడా. అంటే ఒకటి అట్ ద సేమ్ టైం మీరు బాత్రూమ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే కూడా బెడ్రూమ్ అసలు ఎటువైపు ఉండాలి, బెడ్రూమ్స్లో బాత్రూమ్ ఎటువైపు ఉండాలని కూడా ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్, చాలా పెద్ద అనుమానం కూడా. నాకు తెలిసిన వాళ్ళే కట్టించుకొని ముందు తర్వాత కోలుగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఎలాంటి సలహా ఇస్తారు? అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది అతి పవిత్రమైనది మనకు బెడ్రూమ్ అండి. మనం బెడ్రూమ్ని ఎట్లా వాడతామంటే ఆల్మోస్ట్ మనకు దేవాలయం లాంటిది బెడ్రూమ్ అండి. అన్ని ఎందుకంటే మన డబ్బు అందులో దాపెడతాం, కాపురాలు అందులోనే చేస్తున్నారు, అన్ని విధాలుగా సీక్రెట్ అందులోనే ఉంటుంది. కానీ దానికి ఏమంటే స్థలము లేకుంటే ఐడియా లేకుండా ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఎప్పుడైనా కట్టుకోవాల్సింది స్క్వేర్ అండి. రెక్టాంగిల్ స్క్వేరు ఏదన్నా విధంగానే కట్టుకోవాలి. బాత్రూమ్ కూడా బెడ్రూమ్ ఏ సైజు కట్టుకుంటున్నారు మీరు అదే విధంగా కట్టుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఇక్కడ వచ్చిండు అంటే మీకు రూమ్ పెద్దది ఉంటుంది కానీ బాత్రూమ్ చిన్నదే వస్తుంది కదా ఆబ్వియస్లీ. లేదండి, ఇప్పుడు ఉత్తరంలో బాత్రూమ్ పెట్టవచ్చు, తూర్పులో బాత్రూమ్ పెట్టవచ్చు, పడమట కూడా బాత్రూమ్ పెట్ట ఆప్షనల్. సెకండ్ బెడ్రూమ్ పోయినప్పుడు ఆప్షనల్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఫస్ట్ బెడ్రూమ్లో కూడా పెట్టవచ్చు. అది రోడ్డుని బట్టి మనకున్న ఆడ ఉన్న పరిస్థితి బాత్రూమ్ ఎక్కడ కట్టచ్చు అండి. ఇప్పుడు బాత్రూమ్ కాన్సెప్ట్ మీకు ఇంకోటి చాలా గొప్ప విషయం ఏంటంటే బాత్రూమ్ కూడా చెప్తాను నేను. సెప్టిక్ ఎక్కడైతే ఉంటుందో ముఖ్యంగా సెప్టిక్ అక్కడ బాత్రూమ్ అనేది చాలా ప్రాముఖ్యత అండి. ఇప్పుడు మీరు ఊర్లలోకి వెళ్ళండి, ఇక్కడ ఊర్లో సెప్టిక్ అన్నది ఏమవుతుందంటే బాత్రూమ్ అన్నది ఇక్కడ బాత్రూమ్ అన్న వర్డే వాడుతున్నారండి. పూర్వం మనకు బాత్రూమ్ అన్న కాన్సెప్ట్ కాదండి. బాత్రూమ్ అంటే సెప్టిక్ పైన బాత్రూమ్ అండి. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఆ బాత్రూమే చాలా చండాలమైన దాంట్లో చూస్తున్నాం మనం. అది కాకుండా శాస్త్రంలో ఏంటంటే సెప్టిక్ అన్నది చాలా ముఖ్యం అండి. సెప్టిక్ ట్యాంకు కనుక ప్రాపర్ వేలా లేకుంటే చాలా దుష్ఫలితాలు చూస్తారు మీరు. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ ముఖ్యంగా ఇప్పుడు మనకు మీరు అన్న డూప్లెక్స్లోనేమో సెప్టిక్ ఎక్కడ ఉండదండి. కాబట్టి బాత్రూమ్ ఎక్కడ ఉండాలి అనే కాన్సెప్ట్లో మీరు తీసుకుంటే సెప్టిక్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఇది మీరు అడిగిన ప్రశ్నకి బెడ్రూమ్లో బాత్రూమ్లు ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ పడమ 4 వైపులు ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే ఇట్లా కండిషన్స్ ఉన్నాయండి. కండిషన్ అంటే 8/4 మీ బాత్రూమ్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉన్నది అంటే మీకు కావాల్సిన బెడ్రూమ్ని కొంచెం అదే సైజులో తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఉత్తర వాయువు పెరిగేసేది ఒక వైపు కట్టేస్తారండి. కానీ స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు గురూజీ? అప్పుడు బెడ్రూమ్కి ఎక్కువ ప్లేస్ ఇస్తారు అండ్ దెన్ బాత్రూమ్కి తక్కువ. లేదండి, తక్కువ ఏం లేదండి. అట్లా 4/8 ఇచ్చినా లేకుండా మన బెడ్రూమ్ సపోజ్ 12/15 ఉందనుకోండి, దానికి 12 ఒకవైపు అనుకోండి, 15 ఒకవైపు అని 12/4 12/3 చేసుకొని అందులో డ్రెస్సింగ్ వస్తుంది, టాయిలెట్స్ వస్తుంటే అన్నీ వస్తున్నాయి కాబట్టి అది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలా వరకు బెడ్రూమ్కి ఇస్తున్నారు, బెడ్రూమ్తో పాటు ఉత్తర వాయువు పెంచి పొడుగుగా కట్టేస్తున్నారు. అంటే ఒక వైపు వెళ్ళిపోతుంది బాత్రూమ్. అంటే ఉత్తరం వైపు కట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో బెడ్రూమ్ ఇందాక మనం చాలా ప్రాముఖ్యతమైన బెడ్రూమ్లో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్ర లేస్తేనే వాయువ్యం నడుస్తారండి. చూడండి ఎక్కడెక్కడైతే వాయువ్యం నడుస్తున్నారో ఏ బెడ్రూమ్లో ఎవరైనా తీసుకొచ్చేది స్టాండర్డ్ ఫార్మాట్ నేను అవాయిడ్ చేయమంటాను. ఎక్కడైతే ఆడవాళ్ళ మీద వాళ్ళ ఆరోగ్యం మీద ముఖ్యంగా ఉమెన్ వాళ్ళ ముందు పార్ట్ అంటే తల నుండి కింద వరకు తీసుకుంటే ఏదైనా ఒక పార్ట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి వస్తున్నాయి చూడండి.
అది ఉత్తర వాయువ్యంలో బెడ్రూమ్ ఉన్నప్పుడు. తూర్పు ఆగ్నేయంలో కూడా ఇట్లా పొడుగు కట్టేస్తారండి. అమ్మగడు వచ్చి డ్రెస్సింగ్ అనో లేకుంటే ఇంకోటి కాకుండా బయట డైనింగ్ తీసుకొస్తారు. బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయం పెరిగేస్తుంది. గన్ మాదిరి అయిపోతుందండి. మీరు గన్ షేప్ వేస్తుంది కదా, మీరు అన్నీ ఏదైనా అర్థమయ్యే దాంట్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు నేను చెప్పిన దాంట్లో. ఇప్పుడు గన్ షేప్ వస్తుంది ఉత్తర వాయువ్యంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ. ఆ గన్ షేప్ రావద్దండి. బెడ్రూమ్ కానీ ఇల్లు కానీ ఎప్పుడు కూడా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ రావాలి. అయితే ఇందులో చాలా అనుమానాలు ఉంటాయండి. డబ్బా మాదిరి అయిపోతున్నాయి మా ఇల్లులని, అసలు ఎలివేషన్ కట్టలేకపోతున్నామండి. అందులో కూడా ఉందండి ఒక నీతి ఏంటంటే, వినాయకుడు బొజ్జ ఏ మాదిరిగా ఉందో మన పాత కన్స్ట్రక్షన్స్ తీసుకోండి ఎక్కడన్నా, అది విల్లాస్ అని కాదు ఇంకెక్కడన్నా తీసుకోండి, ముంగడ మనకు వెహికల్ వచ్చి ఉండటానికి ఒకటి ఏదైనా కట్టేస్తూ ఉంటారు. వెహికల్స్ అక్కడ వచ్చి దిగటం ఆ మాదిరిగా నువ్వు ఎలివేషన్ ముందు తీసుకొచ్చి రెండు సమానంగా తీసుకొచ్చి ఎలివేషన్ బ్రహ్మాండమైన దక్షిణంలో కానీ ఎక్కడైనా ఎలివేషన్ బ్రహ్మాండంగా తీసుకొచ్చారండి. నేను ఇప్పుడు మీకు కావాల్సినవి చూపిస్తానండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా మనం పెద్ద పెద్ద విల్లాస్కి కొన్ని వందల విల్లాస్కి మనం ఎలివేషన్ కూడా చాలా బాగా వస్తుంది. సేల్స్ కూడా మంచిగా ఉంటుంది. అట్లే అక్కడ ఇక్కడ ఇబ్బంది ఉండదండి. మీరు బాత్రూమ్స్ ఒక్కటి చాలా జాగ్రత్తగా కట్టండి. ఓకే, ఈవెన్ ఇటు ఇండివిజువల్ హౌస్ అయినా అటు విల్లాస్ అయినా ఏదైనా సరే. ఇండివిజువల్ హౌసెస్లో నేను రీసెంట్గానే నేను మీకు చెప్పాలి, ఇది ఎగ్జాంపుల్ కిందనే చెప్తాను మీకు. ఏమైంది అంటే పక్క వాళ్ళు ఆగ్నేయంలో సెప్టిక్ పెట్టుకున్నారండి. నేను ఈ మధ్యకాలంలో 2-3 చూసింది ఏంటంటే, బట్ వీళ్ళకి ఈశాన్యంలో అవుతుంది కదా. సో ఇందాక మనం చెప్పుకున్నాం, మీరు గుర్తున్నదే లేదో, విల్లాస్లో పక్క వాళ్ళ ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటుంది గురుగారు, మరి ఎలా అంటే ఈశాన్యం వీళ్ళకి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా వాకిల్లో కడుతున్నారండి. ఈ ఫ్యామిలీ నష్టపోతుంది, ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది, అది కూడా లేదు, వాళ్ళకి ఇంకోరు కట్టేస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది మీకు ఒకటేనండి, మనం ఒక్కరమే బాగుండడం కాదు, పక్క వాళ్ళు కూడా బాగుండేటట్టు ప్లాన్ చేసుకోండి. అది చాలా ఈజీ. ఏది అంటే మన కాంపౌండ్ వాళ్ళు ఎలా కడుతున్నారు, కాంపౌండ్ వాళ్ళ లోపల మంచి దానికి ఒక 3వ స్థానం అని మేము ఆగ్నేయంలో కుజస్థానం అంటుంటాం. అక్కడ కనుక కట్టుకోగలిగితే మనకు కానీ మన పక్క వాళ్ళకి ఇద్దరు, అంటే మనం బాగుంటే చాలు అని కాదు కదండి. ఇక్కడ సమస్యలు ఏంటంటే మనం అనుకుంటున్నాం కదా, పక్కవాడు కంటే మనం కూడా నష్టపోతున్నాం కదా, అది ఎవరైనా గ్రహించట్లేదు. వాళ్ళదైతే నాకేంటి అన్నది రాంగ్ వర్డ్. ఇది మీరు కొంచెం ఈ క్లిప్ కింద చేస్తారా, ఈ వీడియోని ఎలా చేస్తారు, దీన్ని పర్టికులర్ చేసి కొంచెం అదే అందరు బాగుండాలన్న ఉద్దేశంతో నేను మాట చెప్తున్నాను. ఇది మొండికి పోవటము, పాపం ఏం చేస్తున్నారంటే వాడిదే కదా నాది కాదు కదా అన్న దాని మీద వాళ్ళు ఎలా ఉంటే నాకేందంటే, నీది నాకెలా అంటే పక్క వాళ్ళు కూడా అలా అనుకుంటే ఇద్దరం ఇబ్బంది పడతామండి. కాబట్టి ఇది దయచేసి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు సెప్టిక్ ముఖ్యంగా గ్రామాలలో, ఇప్పుడు సిటీలో కట్టుకుంటున్న వాళ్ళకి సెప్టిక్ సమస్య లేదండి, ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్లో. కానీ గ్రామాలలో ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి ఈ సెప్టిక్ సమస్య వస్తుంది. ఇది తూర్పు ఆగ్నేయంలో కొన్ని మీకున్న స్థలాన్ని బట్టి కొన్ని మనం డివైడ్ చేసి ఇస్తూ ఉంటాము. ఉత్తర వాయువ్యంలో 2 జాగాలలో కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఎక్కడన్నా స్థలం ఎట్లయినా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో కట్టుకోవచ్చు, తూర్పు రోడ్డు ఉన్నప్పుడు. లేకుంటే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో కట్టుకోవచ్చు. లేకుంటే దక్షిణం ఉన్నప్పుడు కూడా దానికి కూడా కట్టుకోవచ్చు. పడమట కూడా మనం ఇవ్వచ్చు, ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాస్తు వాళ్ళే, ముఖ్యంగా సెప్టిక్స్, ఈ సెప్టిక్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ప్రాణాలు కూడా పోతున్నాయండి కొన్ని. నేను ఈశాన్యంలో కొన్ని ఈ మధ్య కాలంలో కొందరు చనిపోయినాయి, ఎందుకంటే దాన్ని మార్చిన తర్వాత కూడా చనిపోయిన కేసెస్ ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీ ద్వారా నేను అందరికీ చెప్పాలనుకుంది, ఎవరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి అందరు రిక్వెస్ట్ కూడా, ఇది సెప్టిక్ ఒకటి చాలా ముఖ్యంగా గ్రామాలలో, ఎవరికైతే మీరు గ్రామాలలోకి పోగలుగుతుంది మనం చాలా ముఖ్యమైనది. ఎవరైనా తెలిసి తీసుకుంటే మంచిది అన్నది నా ఉద్దేశం అండి. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ అదే మనకి బాత్రూము బెడ్రూము రెక్టాంగిల్ లేకపోతే స్క్వేర్ ఉండాలని మాట్లాడుతున్నారు. మరి వేరే అపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఆల్రెడీ బిల్డర్ కట్టేసి ఉంటాడు, అపార్ట్మెంట్లో మనం మార్చుకోనికి కూడా అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, స్పేస్ ఉండదు గురూజీ. మరి అలా ఎలా ప్లాన్ చేయాలి? R24 ఛానల్ ప్రేక్షకులకు అందరికీ ఇది ఫ్రీ. ఏంటంటే నేను ఇచ్చే సలహా పాటించండి. ఒకవేళ బాత్రూమ్ కనుక ప్రాపర్ లేదు, మీరు బెడ్ దిగుతేనే డైరెక్ట్గా బాత్రూమ్ యూజ్ చేయకుండా
బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి బాత్రూమ్ యూజ్ చేయండి. ఇది దీంట్లో ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేదు. ఇది R24 ముఖ్యంగా R24 ప్రేక్షకులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సజెషన్ ఇది. దెన్ గురుజీ ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేసి చాలా మందికి వస్తున్న సందేహం కూడా ఇది. ఇప్పుడు ఇల్లు ఉంటే చిన్న రోడ్డు ఉంటుంది, ముందు ఒకరు వెనకొకరు దాన్ని కట్టేసుకుంటారు. సో అసలు అలాంటి విషయాల్లో చాలా మంది కట్టుకున్న తర్వాత వస్తున్నాయి ఇప్పుడు డౌట్స్ అనమాట. అన్నదమ్ములు ఉంటారు, లేకపోతే అక్క చెల్లెళ్ళు ఉంటారు, మంచి ల్యాండ్ ఉందని కట్టేసుకుంటారు. కట్టుకున్న తర్వాత చిన్న రోడ్డు ఉంటుంది, అసలు ఎవరికి వాస్తు బాగుంటుంది, ఒకరు బాగుంటారు ఒకరు బాగుంటుంది. ఈ న్యూసెన్స్ అనమాట, ఇది ఒక పెద్ద న్యూసెన్స్. ఎక్కువగా మనం గ్రామాల్లో చూస్తాం ఇది. అన్నదమ్ముల విషయంలో ఎక్కడుండాలి, అన్న ఎక్కడ ఉండాలి, తమ్ముడు ఎక్కడ ఉండాలి అని గ్రామాలలో జరుగుతున్నది. కానీ పట్టణంలో ఏమవుతుందంటే, ఇప్పుడు పల్లెల్లో కాదండి, పట్టణాలలోనే ముఖ్యంగా ఒక 1000 గజాలు ఉందనుకోండి, ఒకటే రోడ్డు ఉంటుంది. అది ఏదో ఒక వీధి, తూర్పా ఉత్తరమా దక్షిణమా, అది పొడుగు ప్లాట్ వచ్చేసేసి పొడుగు ఉంటుంది కాబట్టి ఒకరు వెనుకకు ముందుకు అంటారు. వెనుక ఉన్నవాడు ఎవడైనా కానీ వాడు అష్టదరిద్రాన్ని అనుభవించాల్సిందే, అనుభవిస్తుంటారు. అంటే ఇలా 2-3 ఉన్నాయి, తూర్పా ఉత్తరమా దక్షిణం. దాన్ని బట్టి సంతానం లేకపోవడం, లేకపోతే వాళ్ళు కనుక ఎంత చేసినా ముందుకు పోకపోవడం, గ్రోత్ అన్నదే ఉండదు. ఎవరికైతే డైరెక్ట్ వీధి ఉంటుందో, మనం చాలా సందర్భాల్లో చెప్పినాం, ఎవరికైతే డైరెక్ట్ వీధి ఉంటుందో వాళ్ళు మాత్రం చాలా బాగుపడతారు. సెకండ్ ప్లాట్ ఉన్న వాళ్ళు అష్టదరిద్రాన్ని అనుభవించడం ఖాయం. ఇది నా 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నది. కానీ బేసిక్గా ముందు వెనుక ఒకరికి అన్నప్పుడు అన్నదమ్ముల విషయానికి వస్తే ఎక్కువగా పెద్దోళ్ళే ఉంటారు వెనుక. మనకి పురాతన కాలం నుంచి వస్తున్న అది ఒక మ్యాండేట్ లాగా ఫాలో అవుతాను. అదే చెప్తున్నాను, ఎవరైనా అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా వెనుక ఉండి వారి కనుక వీధి లేకుంటే, నేను చెప్పే కండిషన్స్ అన్నీ వీధి లేకపోవడం అంటే ఒక చిన్న ప్యాసేజ్ మాత్రమే తీసుకెళ్తారండి, 10 ఫీట్ల 12 ఫీట్ల. మన దరిద్రం వల్ల ఏంటంటే నడవడానికని వీధి ఉండదు. దానికి ఎంత చక్క నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మీకు, అసలు అమ్మేసి ఎవరిది వాడు డబ్బు తీసుకొని దగ్గర మంచి స్థలం తీసుకొని కొనుక్కోవడం. అందుకని ఈ సెంటిమెంట్స్ పక్క పెట్టేస్తే, సెంటిమెంట్స్కు వాడు చనిపోయిన తర్వాత సెంటిమెంట్ ఏం పనిచేయవండి, అవేమి మనతో రావు. అంటే రోడ్డు వైశాల్యం పెద్దగా ఉంటే ఓకేనా? వైశాల్యం ఉన్నా ఏది ఉండండి, వీధి అంతం విధి అంతం అండి, గుర్తుపెట్టి. వీధి అంతం విధి అంతం. వాడికి దాని గురించి మాట్లాడే పని లేదు, వాడు అన్నిటి దగ్గరికి వెళ్తాడండి. అన్ని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు అంటే ఈ విషయం, ఈ ముక్క అది మరి ఎంతమంది వాస్తు నిపుణులు కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఈ విషయం. ఎందుకంటే ఇక్కడ ఆర్కిటెక్ట్స్ చెప్పేది ఏంటంటే అండి, నేను ఎవరిని ఇందులో నిందిస్తలేను. ఫస్ట్ మనం ఇచ్చే అడ్వైజ్ ఎవరికైనా చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మళ్ళీ ముఖ్యంగా మనం బాగోలేకుండా పక్కోలే బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అనే టైప్లో మనం ఆలోచన చేస్తే, కార్ పార్కింగ్కి మంచి స్థలం వస్తుందండి డెడ్ ఎండ్ అంటారు, బ్రహ్మాండం అంటారు. ఒక కార్ పార్కింగ్ అసలు కారు ఉంటే కదండి, కారు ఉంటే కదా మీరు ఇప్పుడు కారు కొనేంత వరకు మీరు వెళ్ళారండి. ఫస్ట్ ఇది కార్ పార్కింగ్ అనో లేకుంటే కారు ఉంటే ఎండ అది అక్కడ ఉండిపోతుంది లైఫ్. అంటే లేరు ఇక్కడ. నేను ఏమనేది ఏంటంటే, వీధి అంతం వీధి లేకపోవడం వల్ల ఏదో జరిగిపోతుంది కాదు, గ్రోత్ ఉండదు. ఫస్ట్ ముఖ్యంగా గ్రోత్ అంటే మీరు ఎంత కష్టపడ్డా అసలు ముందుకెళ్ళరుగా, ఏదో లాస్ అవ్వడం. ఇప్పుడు చూడండి, వాస్తు ఇందాక మీరు ఫస్ట్ మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మీకు చెప్పాలి. ఇప్పుడు మార్కెట్ డల్ ఉంది కదండి, రియల్ ఎస్టేటు ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల్లో అయితే లేదు, అందరం చూస్తున్నాం కదా. ఇప్పుడు వాస్తున్న వాళ్ళు ఏమైతుందంటే డైవర్సిఫైడ్ అవుతారు. ముందే వాస్తు లేని వాళ్ళు అందరూ ఇరుక్కొని పోతారు. ఇప్పుడు వడ్డీలు కడతారు, 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు కట్టుకుంటా నష్టపోయి మళ్ళీ మార్కెట్ వచ్చే లోపల వీళ్ళు అసలు మార్కెట్లు ఉండరు. ఆ వాస్తు లేని వాళ్ళకి వాస్తు ఉన్న వాళ్ళకి తేడా అదండి. వాస్తు ప్రాపర్గా ఉన్నప్పుడు బిజినెస్ డల్ అయినా, మార్కెట్ కిందికి పోయినా పైకి పోయినా వాళ్ళు ఏం పెద్దగా నష్టపోరు. ఆగిపోతుంది కానీ ముందుకు పోలేకపోయినా బట్ నష్టపోరు. అదే వాస్తు లేని పక్షంలో ఏమవుతుంది అంటే, ఇప్పుడు మన దగ్గర చాలామంది వస్తుంటారండి, అన్న మొన్నటి వరకు మార్కెట్ చాలా బాగుంది, నేను కూడా బాగున్నా, ఏమవుతుంది అని. ఏమవ్వదండి, ఇల్లు బాగాలేదు. సింపుల్, వచ్చిన అంటే ఇల్లు బాగాలేదు. ఇక్కడ గూగుల్లో చెప్తుంటే గూగులే చూసి చెప్పొచ్చు అండి, ఇంటికి కూడా పోల్సిన అక్కర్లే. మన మీకు తెలుసు కదా, గూగుల్లో చూసి ఎంతమందికి ఇక్కడ నుండి సజెషన్ చేస్తుంటాం. కానీ ఒకటి గురూజీ, చాలా ఇష్యూస్లో ఈ మధ్య కాలంలో మనం గమనిస్తుంది ఏంటంటే, ముఖ్యంగా ఇందాక మీరు ఆల్రెడీ మాట్లాడారు ఒక ఇష్యూ, ఏది ఇంటికి ప్రధాన ద్వారం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది. కానీ అసలు ఫస్ట్ సెంటిమెంట్ అదే జనానికి. బట్ ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడుంటే ధనం ఎక్కువగా వస్తుంది, ఎక్కడుంటే ఆల్రెడీ మనం చాలాసార్లు అనుకున్నాం, జనం ఎక్కువ వస్తుంటే ధనం ఆటోమేటిక్గా అదే వస్తుంది అని. అందులో ఫాలో అవ్వాల్సిన వాస్తు అంటే ఏం చెప్తారు మీరు పర్టికులర్? ముందు జీవితంలో అన్నిటి గొప్ప విషయం ఏంటంటే ప్రశాంతంగా కూడా నేర్చుకోవాలండి. ఆ ప్రశాంతమైన జీవితానికి
ఈ ప్రశాంతమైన ఈ చిన్న జీవితానికి ఉండాల్సిందల్లా ఏంటంటే మన సింహద్వారం కనుక ప్రాపర్ పొజిషన్లు ఉంటాయి. ఫస్ట్ జనము ఎలాగొస్తారండి, ఆ తర్వాత ధనం అసలు వద్దంటే వస్తుందండి. ధనం అసలు గేటు ఇలా మనము అందరూ ఇక్కడ మీరు అడిగినది అసలు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈశాన్యం పెంచేస్తారు కదా అందరూ. ఏది అసలు నా ఇంటికి ఈశాన్యం అని కొట్లాడి మరీ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు కబ్జా చేసి మరీ ఈశాన్యం పెంచేస్తున్నారు. ఫీట్లనో 1 ఫీట్ అనో 6 ఇంచులు. దానికి సేమ్గా మీరు గేట్ కూడా పెట్టేస్తున్నారు అలైన్ చేసి. ఆ గేటు ఇప్పుడు మీరు ఈశాన్యం పెంచినప్పుడు గేట్ ఆగ్నేయం చూస్తుంది కదండి. మరి వెరీ ఫస్ట్ డేకి వెళ్ళి కొట్లాడాలి పంచాయతీలు వచ్చేస్తున్నాయి. తూర్పు ఆగ్నేయం చూస్తుంది కదా గేట్. మీరు పెట్టుకుంది, నేను పెట్టలేదు, లేకుంటే ఇంకోటి పెట్టలేదు. మీరు ఈశాన్యం పెంచుకొని గేటు దానికి అలైన్ చేస్తున్నారు. గేట్ అలైన్ చేయొద్దండి ఎప్పుడు కూడా. గేట్ ఏంటంటే పడమట లేదు 90 డిగ్రీలు ఏదైతుందో పడమట. ఈశాన్యం కూడా కొన్ని సందర్భాల్లో మేస్త్రి కూడా మనకు చెప్పకుండా 1/2 ఇంచో పెంచుంటాడు. లేకుంటే కాంపౌండ్ వాళ్ళు మనమే చెప్తాం ఒక ఈశాన్యం పెరగాలని, ఉత్తర ఈశాన్యం పెరగాలని. దానికి స్ట్రైట్గా మీరు గేట్ పెట్టేసినప్పుడు తప్పు అవుతుంది కదండి. కానీ ఇప్పుడు సింహద్వారం వేరు, బయట ఉండే ప్రధాన గేట్ వేరు. లైక్ దిస్ అనుకోండి, మీరు వేరు కదా. సో రెండిటికి సేమ్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా? వీటికి ఏమవుతుంది ఇప్పుడు దీంట్లో క్యాలిక్యులేషన్ ఉంది. ఎట్లయితే రవి స్థానము, బుధ స్థానము, గురు స్థానము, లేకుంటే శుక్ర స్థానము, రాహు స్థానము, శని స్థానము, 9 గ్రహాలకు 9 స్థానాలు ఉన్నాయి. అయితే తూర్పుకు కొన్ని పర్టికులర్గా పెడతాము. అయితే దీనికి ఆయం వేస్తుంటాం మేము. జనరల్గా ఏంటంటే ఇల్లు ఏదో ఎంత పెద్ద ప్లాట్ ఉన్నా ఒక స్టాండర్డ్ ఫార్మాట్, ఏ విధంగా మీరు ఇందాక అన్నారు సైన్స్ అని, దీనికి కూడా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్స్ ఏం చేస్తామంటే ఒక్కొక్క భాగం మొదలుపెట్టి నీచ భాగాలు అంటాం మేము. ఏది దక్షిణంలోనూ పడమటలో నీచ భాగం అని అంటాం. ఆ నీచ భాగంలో మెట్లు ఒకటే కడతాం కానీ మిగతా ఏవి కట్టం. ఆ విధంగా వేసుకొచ్చేసి ఎక్కడ ఏది సింహద్వారానికి ఏ స్థలంలో ఏ దిక్కు అంటే తూర్పు రోడ్ ఉందా, ఉత్తరం రోడ్ ఉందా, దాన్ని బట్టి దానికి అనుకూలమైనగా సింహద్వారం ఇస్తాం. ఆ సింహద్వారం ఇచ్చడంలో ఎట్లా ఇస్తామంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఉచ్చస్థానంలో ఇస్తాం. దానికి ఎదురుగా కూడా ఉచ్చస్థానంలో మనకు వీధి దొడ్డిదారి కూడా వస్తుంది. ఇక్కడ నాకు ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు ప్రధాన ద్వారం అదే మనం అనుకుంటున్న సింహద్వారం ఎక్కడ ఉంటే వెనుక మనం అలాగే ఉండాలా, మిగతా ద్వారాలన్నీ కూడా దాన్ని ఫాలో అవుతానే దాని ఎదురుగానే ఉండాలా? తీసుకోకపోతే ఇప్పుడు అన్ని బీపీ షుగర్లు అన్నీ అవే కదండి. అంటే ఉంటే మన పూర్వీకులకు బీపీ షుగర్ అంటే తెలియదు అసలు. ఫస్ట్ ఇది కాలానికి అనుకూలంగా వస్తుంటుంది. చెడు గాలి వచ్చినా మంచి గాలి వచ్చినా వస్తుంటుంది, బయటకు వెళ్తుంది. మనం ఎంత కావాలో అంత తీసుకుంటామో అంత వదిలేస్తాం. బట్ ఇప్పుడు మీరన్న కల్చర్లో ఇప్పుడు ఎక్కడ కూడా అసలు ఇన్నే తప్ప ఎగ్జిటే లేదు కదండి. ఇప్పుడు ఇన్ అయిపోతుంది, గాలి లోపలికి వస్తలేదు. నేనేమంటానంటే వీలైనంత వరకు అందరూ ఎవరైతే ఇప్పుడు బిల్డర్స్ కట్టినప్పుడు చేయలేరేమో కానీ మన సొంతంగా కట్టుకునే ఇల్లు ఇండివిజువల్ కట్టుకున్నప్పుడు, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో అది పాసిబుల్ అవుతలేదు. దాన్ని కూడా మేము కొన్ని వర్చువల్గా క్రియేట్ చేస్తాం కదా, అంత న్యాచురల్గా రాదు రిజల్ట్స్. వర్చువల్గా ఎంతైనా వర్చువలేనండి, ఆర్టిఫిషియలే. బట్ న్యాచురల్గా మీరు ఏమన్నా పెట్టుకోగలిగితే ఒకటి దొడ్డిదారి కూడా పెట్టుకుంటే చాలా పరంగా మీరు గేట్లో నుండి చూసి మనకు దొడ్డిదారి కనుక కనపడితే అసలు మీకు బీపీ షుగర్ ఉన్నా రోజుకు 2 వాడాల్సిన టాబ్లెట్స్ ఒకటికి వచ్చేస్తారు. ఇది నాది గ్యారంటీ అండి. అసలు ఆరోగ్య సమస్యలతో పాటు మీరు వెల్త్ అండి. ఇప్పుడు అందరూ లక్ష్మీదేవి కోసం పరిగెత్తుతున్నారు. నేనేమంటున్నా, మీరు ఇల్లు చేసుకోండి, లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది. మనం లక్ష్మీదేవి వెనుక పరిగెత్తాల్సిన పని లేదండి. అందరం డబ్బు 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 అని పరిగెత్తుతున్నాము. ఆ డబ్బు వెనుక పరిగెత్తి లైఫ్లో చాలా వదులుకుంటున్నామండి. ఫ్యామిలీ టైం వదిలివేస్తున్నాం, బీపీ షుగర్ హాస్పిటల్ ఇంకో టైం పెట్టేస్తున్నాం, లేకుంటే అసలు మొబైల్లో టైం పెట్టేస్తున్నాం. అన్నిటికీ కారణం వాస్తవం నేను చెప్పట్లేదు, కానీ 80% కారణం వాస్తవం అండి. కానీ ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తాను నాకు. ఇప్పుడు వరుసగా ఒక 4 రూమ్స్ ఉంటాయి, సింహద్వారం ఎదురుగానే అవన్నీ లాగా పెట్టేసుకుంటారు. లాస్ట్లో డెడ్ ఎండ్ ఉంటుంది. మామూలుగా ఊర్లలో మనం చూసి అందరితో వాళ్ళ ఇల్లు అయిపోతుంది, వాళ్ళ సైట్ అయిపోద్ది, మొత్తం గోడ కట్టేసుకుంటారు లాస్ట్ గదికి. ప్రహరీ గోడలు ఎక్కువ లేకపోతే క్లోజ్ చేసినట్టే కదా మరి అది. ప్రహరీ గోడ లేకపోవడం వేరండి, సెట్ బ్యాక్స్ ఉంటాయి. చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయి. సెట్ బ్యాక్స్ ఉన్న కాడ ఇబ్బంది లేదు. సెట్ బ్యాక్స్ లేకపోయినా బయట కూడా తీసుకోపోవచ్చు మీరు. అది అక్కడున్న స్థలాన్ని బట్టి. ఇప్పుడు మనం ఇట్లా అందరికీ జెనరిక్ అడ్వైజ్ చేయలేమండి. ఇది అక్కడున్న జెనరిక్గా ఇవ్వడం కొద్దిగా ఇబ్బంది ఇటువంటి విషయాలలో. అక్కడ వెళ్ళినప్పుడు మనకున్న దాన్ని బట్టి మనం ఏ విధంగా వాళ్ళకు మంచి జరుగుతుంది, ఆ ఉన్న పరిస్థితులు
ముఖ్యంగా ఎటువైపు దిశ తిరిగి ఉన్నది. అది ఆగ్నేయం ఇవాళ చాలా వరకు నేను చూసిన వాటిల్లో ఆగ్నేయం ఉన్న వాటికి చాలా ఇబ్బందులు ఉన్నారండి చాలామంది. వాటికి సొల్యూషన్ కూడా ఈ మధ్య రీసెర్చ్ చేసి చాలా సొల్యూషన్స్ తీసుకొచ్చినాం. చిన్న చిన్న చిట్కాలు ఇందాక మీకు చెప్పినట్టు బెడ్ మీదకి వెళ్ళి దిగి చిన్నదండి అది, దాంట్లో మీరు కూలగొట్టేది లేదు, కూలగొట్టేది లేదు, వాళ్ళ కరెక్షన్ లేదు, రూపాయి ఖర్చే లేదు కదండి. ఒకటే అంటే మన అలవాటుని మార్చుకోవడం. అదేవిధంగా ఎక్కడైతే వీధి అంతాలు ఉన్నాయో లేకుంటే ఎక్కడైతే ఫ్లాట్లలో ఉంటున్నారో వీళ్ళందరికీ మీరన్న ప్రశ్నకి ప్రహారీ గోడ లేకపోవచ్చు ఇంకోటి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మనం డెఫినెట్గా మనం మంచి సొల్యూషన్స్ అంటే అసలు డబ్బేళ్ళకి ఖర్చు పెట్టకుండా వాస్తును వాడుకోవచ్చండి. ఎందుకంటే నేచర్ ఇది పంచభూతాలు మనకి ఇచ్చినటువంటి ఫ్రీ గిఫ్ట్, అవి కూడా వాడుకోలేకపోతున్నాం అన్నది నా యొక్క బాధ. ఎందుకంటే చాలామందికి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయండి. చిన్న నడక మార్చుకోండి. అమెరికా లాంటి దేశంలోనే ఇప్పుడు నాకు ప్రతిరోజు ఒక 2 నుంచి 3 కాల్స్ వస్తుంటాయి చాలామంది అండి. నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. చాలామంది వెళ్ళినప్పుడు కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ చాలామంది నేను చెప్పొచ్చిన తర్వాత ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా వస్తున్నది, మనకి ఈ రిజల్ట్ జాబ్ పోయింది కొందరిని, ఇవన్నీ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా అక్కడ మార్కెట్ బాగాలేదు, చాలా కాల్స్ వస్తున్నాయి. చిన్న చిన్న చిట్కాలు మనం అమెరికా పోయి చూడలేము కాబట్టి వాళ్ళు ఇచ్చిన మ్యాప్ కానీ లేకుంటే గూగుల్ లొకేషన్ బట్టి వాళ్ళు ఇంటి మ్యాప్ని తీసుకొచ్చి కొన్ని అడ్వైజ్ చేస్తున్నాం మనం. బ్రహ్మాండమైన రిజల్ట్స్. నడక మార్చుకోండి, వేరే ఏం లేదండి. నేను వాస్తు కూలగొడితేనే వాస్తు అనేది రాంగ్ అండి. ఫస్ట్ ఇది మీరు నడక మార్చుకోండి. నడకతోటి చాలా మారుతుంది. ఎందుకు అంటే ఇంట్లో చాలా సైన్స్ అనే వర్డ్ ఇక్కడ మళ్ళొకసారి మేము వాడాల్సి వస్తుందేమో. నార్త్ పోల్ సౌత్ పోల్ అన్న దాని మీద అగెనెస్ట్ ఫోర్స్ ఎప్పుడు పోకూడదండి. ఎప్పుడైతే పోతే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏ విధంగా అయితే ఇది అందరికీ అర్థమవుతుంది. ఏంటంటే ఒక కాలువ ప్రవహిస్తున్నప్పుడు పడవలో మీరు కూర్చున్నా ఈత కొట్టినా దాంతో పాటు పోతే ఈజీ అయిపోతుంది. చాలామందికి ఏంటంటే మనకు వయసు ఉన్నప్పుడు నేను నమ్మను, రివర్స్ పోయి కొట్టకు. ఇప్పుడు వయసు ఉన్న రోజులు లేకుంటే ఓపిక ఉన్న రోజులు మన దగ్గర డబ్బు ఉన్న రోజులు వ్యాపారంలో అగెనెస్ట్ పోయినప్పుడు కొన్ని వచ్చే ఫలితాలు వచ్చుంటాయి. ఆ ఫలితాలు వచ్చినప్పుడు మన పక్కాలు కూడా అంటారు, బ్రహ్మాండంగా చేసిన అబ్బాయి, అసలు ఎవరు ఈత ఎదురు కొట్టలేరు, పులస చేప మాదిరిగా ఉంటుంది. చుల్పం పులస చేపకు కూడా చిన్న లైఫ్ అండి. ఓన్లీ అది జూన్ జూలైలోనూ ఎప్పుడు ఆ తర్వాత దానికి లైఫ్ ఉంది. ఆ విధంగా వాస్తులో కూడా మీరు మొదట ఎస్పెషల్లీ స్టార్టర్స్కి కంపెనీ స్టార్ట్ పెట్టేటప్పుడు అన్నీ చూసుకొని చేసుకోండి. ఏం కుంపలారిపోయేది ఏం లేదు, లేకుంటే మీకు నష్టం ఏం లేదు, తెలుసుకోవడం లేదో ఇందులో నామూష్ లేదండి. ముందు వాస్తు అంటే ఏదో మూఢనమ్మకాలు అన్న దాని మీద అందరూ అసలు ఇక్కడ నేను చెప్పిన దాంట్లో అసలు మూఢనమ్మకం ఎక్కడన్నా ఉందండి? అసలు ఎక్కడన్నా మూఢనమ్మకం నేను ఏదో మనకు అన్నోన్ పవర్స్ ఏదో హిడెన్ పవర్స్ ఏవో ఉంటాయి ఇందులో అని నేను చెప్పట్లేదండి. జస్ట్ కంపాస్లో ఉన్నటువంటి ఈ కంపాస్ కూడా సైన్సే కదండి వాడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు కంపాస్ లేని రోజులల్లా మన పంచాంగం వాడేటోళ్ళండి. అంటే సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు దానికి అనుకూలంగానే మనం క్యాలెండర్ తయారు చేసుకున్నాం, ఇది నేచురల్గా. అవన్నీ మనం సైన్స్ అంటే నేచర్ నుండి తీసుకున్నాం. మేము శాస్త్రం అంటే ఇప్పుడు మీరు ఏమంటారంటే అది మూఢనమ్మకాలు అంటారు. గురుజీ, ప్రధానంగా ఈరోజు చూస్తే కార్పొరేట్స్కి ఎక్కువ మందికి వస్తుందండి. మా జనరేషన్లో చాలామందికి ఆఫీస్ స్పేసెస్లో కానీ లేకపోతే వాళ్ళు ఏదో విలాస్ కొనుక్కుందామనో లేకపోతే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కుందామంటేనా చాలామంది కార్పొరేట్ ఆఫీసులో చాలా పెద్ద పెద్ద డౌట్లు వస్తూ ఉన్నాయి. సో మేజర్ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అసలు వాస్తు ఏముంది, రొటీన్గా కట్టేసుకుందామో వెళ్ళిపోదామని కొంతమంది అనుకుంటా ఉంటే, కానీ ఈ జనరేషన్ దగ్గర మా జనరేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు రివర్స్కి వెళ్ళిపోతున్నాం. సో మెయిన్గా ఇలాంటి వాళ్ళకంటే చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఇస్తారా, లేకపోతే మిమ్మల్ని ఫాలో అవ్వమంటారా, ఏంటి మీరు చెప్పేది? ఫస్ట్ ముఖ్యంగా టిప్స్ అన్నది జనరిక్ ఇస్తామండి, అందరికి ఇస్తాం. అది మీకు కూడా ఇస్తాం. కార్పొరేట్ పీపుల్ ఎవరైనా ఆఫీసెస్లో ఉన్నారు చూడండి, మీరు ఎంతమంది ఆఫీసులు దిశకు లేనటువంటి ఆఫీసులు ఎంతమందికి అవుతున్నాయి మీరు ఒక జస్ట్ సింపుల్ మీరు కార్పొరేట్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ ఫోన్ ఓపెన్ చేయండి, ఒక మంచి ఫోన్ అంటే ఇప్పుడు కంపాస్కి కొన్ని కోఆర్డినేట్ సరిగ్గా చూపు అని కొన్ని ఫోన్లకి యాక్సెసిబిలిటీ ఉండదు కోఆర్డినేట్స్. ఏ ఫోన్ అయితే కోఆర్డినేట్స్ కనుక ప్రాపర్ చూపిస్తుంది ఆ ఫోన్ తీసి మీ కంపాస్ ఇంకా వేరే వస్తువు నియర్ బై లేకుండా ఐరన్ వస్తువులు కానీ లేకుంటే కంప్యూటర్ కానీ లేకుంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ సేమ్ ఇదే దాంట్లో లేకుండా కొంచెం దూరం పెట్టి టేబుల్ మీద పెట్టి చూడండి. ఏ వైపు తూర్పు కనపడుతుంది
90 degrees అంటే ఇది 90 degrees 0 degree సే ఎనీ వర్డ్ ఆర్ ఉత్తరం లేక నార్త్ లేకుంటే ఉత్తర్ పూరబ్ ఇవి ఎవరైనా ఇవి మూడిట్లో చెప్తే అలైన్ చేసి మీ టేబుల్ కాదు మీ ఫేస్ అక్కడ అలైన్ చేసుకోండి. చేసుకొని కేవలం ఎంతమంది అయితే మీరు ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ మీరు అలైన్ చేసి చూసి 21 రోజుకి నాకు ఫోన్ చేయండి. నా నెంబరు యూట్యూబ్లో చూసి లేకుంటే ఎక్కడైనా తెలుసుకొని 21 రోజు నాకేమి 21 రోజు టైం ఇవ్వండి. మీరు మార్చుకొని రిజల్ట్ వస్తుందా రాదా మీకే తెలుస్తుంది. కాబట్టి ఫోన్లు ఎత్తకుంటే ఇబ్బంది పడద్దు, ఎందుకంటే చాలా ఫోన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. రిజల్ట్ 100% వస్తుంది. సింపుల్ అండి, వేరే ఏం అక్కర్లే. ఇక్కడ ఒక ప్రాక్టికల్ థింగ్ చెప్పాలి గురూజీ మీకు. నేను ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ ఒక బ్రదర్ వాళ్ళ ఆఫీస్కి, అక్కడ బ్రదర్ వాళ్ళ ఆఫీస్లో ఏ రూమ్లోకి వెళ్ళినా క్రాస్డ్ ఉన్నాయి, టేబుల్స్ క్రాస్ ఉన్నాయి, చైర్స్ క్రాస్ ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఐ వాజ్ షాక్డ్ దేర్ ఓన్లీ. మీరు చూసిన తర్వాత అందరిని అడిగాను, ఎవరు ఈ చైర్స్ మార్చేశారు, అంత పర్ఫెక్ట్ ఉండాలి, నా బేసిక్గా ఓసిటీ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, రెక్టాంగిల్లోనే ఇలా ఉండాలి కదా, అంత క్రాస్ ఉన్నాయి ఏంటి ఇదంతా ఇలా జిగ్జాగ్ ఉంది అని అడిగితే వాళ్ళు చెప్పారు దానివల్ల మాకు ఎలా వచ్చింది, ఒక గురూజీ ఇలా మార్చారు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ గురించి అడిగాను కాబట్టి ఇది నాకు గుర్తొచ్చింది. దెన్ ఐ మేడ్ దేర్ ఓన్లీ, వాళ్ళు నాకు పరిచయం చేశారనమాట. సో వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఈరోజు మా వ్యూవర్స్కి కూడా తెలియాలి. ఏంటి చిన్న వాస్తే, అది చిన్న చేంజ్, అది జస్ట్ చైర్ క్రాస్ పెడతాం లేకపోతే టేబుల్ క్రాస్ పెడతాం అనేది అదేలా? అది సింపుల్ అండి, అదే చెప్పాను కదా మీకు. 90 degrees అన్న దానికి ఉన్న పవర్, దిశ నేను చెప్తాను ఎప్పుడు, ప్రతి నా ఇంటర్వ్యూలో చెప్పేది, నేను నమ్మదగినది, నేను ప్రాక్టికల్గా చూసింది ఏంటి అంటే దిశ. అందులో మా ఎక్స్పర్టీస్ ఏంటంటే ఎన్ని డిగ్రీలు తిప్పింది, ఎక్కడెక్కడ తిరిగింది దాని మీద మా ఎక్స్పర్టీస్ అండి. ఆ ఎక్స్పర్టీస్ తోటి రిజల్ట్స్. అయితే నార్మల్ స్టాండర్డ్ ఫార్మాట్ మీరు చూసినట్టుగా అదే ఆఫీస్లో, మీరు ఏదే ఆఫీస్ చెప్తున్నారో ఆ ఆఫీస్లో నేను వచ్చినప్పుడు ఏంది ఇలా ఉంది అంటే దిశ లేదు, నేను ఆఫీస్ మార్చాలని చెప్పాను. అంటే ఆఫీస్ మార్చాలంటే సార్ రీసెంట్గా తీసుకున్నాం, ఇప్పుడు కుదరదు, ఇమ్మీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, మరి మార్చాలంటే అంటే ఒక పని చేయండి, ఈ మాదిరిగా చూడండి అంటే చేసేసారు పాపం. ఆ తర్వాత మీరు కూడా వచ్చింది. చాలామంది అసలు ఈ టేబుల్ రూమ్లో ఇలా వీధికి ఇలా ఉండేదంటే అందరూ వింత. బట్ ఇప్పుడు అన్సీజన్లో కూడా బిజినెస్ అవుతుందండి. ఇప్పుడు మీరు ప్లాట్లు చాలా బాగా బిజినెస్లో అవుతుంది. మీకు ఇంకొక మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, బెడ్రూమ్ మార్చే పిల్లలు అయ్యారండి కొందరికి. బెడ్రూమ్ మార్చుకున్నప్పుడు మీరు ఇందాక అడిగినారు కదా బాత్రూమ్, ఎవరు నమ్మరు, ప్రాక్టికల్ మీకు నెంబర్లు కూడా ఇస్తే మీరు ఫోన్ చేసుకోవచ్చు. ఎక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి. 12 years పేర్లు చెప్పకూడదు నేను, 12 years అండి వాళ్ళకి. ఉత్తర ఈశాన్యంలో బాత్రూమ్ ఉంది. ఉత్తర ఈశాన్యంలో ఏంటంటే ఉత్తరం సైడ్ బాత్రూమ్ ఉండి ఆగ్నేయంలో డోర్ ఉంది. ఇక్కడ మల్టిపుల్ మాట్లాడుకోవాలి. ఎప్పుడు డోర్ ఎక్కడ ఉండాలి, వీధి ఎక్కడ ఉండాలి మనం మాట్లాడుతుంటాం. కానీ రెండండి మల్టిపుల్ వాస్తులు ఎందుకు సర్చ్ చేసేటప్పుడు ఓన్లీ ఏదో రోడ్డు డోరు బెడ్ అని కాకుండా రెండో బెడ్రూమ్లోకి వచ్చి ఆగ్నేయం ఎంట్రన్స్ ఉంటుంది స్టాండర్డ్గా. ఉత్తర ఈశాన్యంలో బాత్రూమ్ ఉన్నది. మనం ఏమి వాళ్ళు కూలగొట్టామంటే కూలగొట్టలేరు కదా, ఇలా అపార్ట్మెంట్లు అంత ఈజీ కాదు కదా. జస్ట్ మీరు ఏం చెప్పానంటే ఈ బెడ్రూమ్ అక్కడ వెళ్ళండి, మీరు ఇక్కడ వెళ్ళండి అని ఒకటి వాళ్ళకి దానికి అనుకూలంగా ఉండడానికి ఒక ఆఫీస్ కూడా రెంట్ అవుట్ చేయించిన నియర్ బైలో. వేరే ట్రీట్మెంట్ ఏం లేదండి ఇక్కడ. 3 months వాళ్ళే ఫోన్ చేసారు, ఒక శుభవార్త అన్న అని ఫోన్, ఏందబ్బా అన్న మీరు అది ఇది ఏదో నవ్వుతుకొని చెప్తుంటారు, ఏమైంది అబ్బా అన్న ఇట్లా అయ్యింది అని. నేను మర్చిపోయానండి అసలు ఏది మనం చెప్పాము సరదాగా ఏదో మన వాళ్ళు కాబట్టి చెప్పినాము, ఆ సరదా మర్చిపోయినా అన్న ఇట్లా జరిగింది. సంతోషం మీకోసం. అంటే రిజల్ట్ వచ్చినప్పుడు బాగా హ్యాపీనెస్ ఉంటుంది కదా. వాస్తవంగానే కూలగొడతాము అన్న దాని మీద అందరి అపోహలు చాలా ఉన్నాయండి. మీరు ఎక్కడన్నా చూడండి, వాస్తు అంటే కూలగొట్టేస్తారు, వాస్తు అంటేనే కరెక్షన్స్, వాస్తు అంటేనే మూఢనమ్మకం. ఇది చాలా తప్పండి. సో చిన్న చేంజ్ తో కూడా వాస్తులో అద్భుతం. అసలు చేంజ్ ఏంది ఉండదు దీనిలో. అక్కడికి వెళ్ళి ఇక్కడ మా రోజు బెడ్ ఇక్కడ తినాల్సింది అక్కడ తిన్నారు. ఇలా మీరు అసలు ఖర్చు పెట్టింది ఏం లేదు కదా. మీరు ఇందాక చెప్పినట్టు బాత్రూమ్ నుండి బయటకు వచ్చి లోపలికి వెళ్ళడానికి కొద్దిగా బెడ్ తిప్పుకోవడాలు కొంచెము ఇటువంటివి చేస్తే దీంట్లో మీరు అసలు జీరో కదంటే ఖర్చు పెట్టింది అసలు ఏమన్నా. ఎన్ని ఆఫీసులు వెళ్ళాము కదా ఇప్పుడు. కాకపోతే అక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్పగలుగుతాం ఏది అక్కడ సూర్యుడు వస్తున్నాడా, సూర్యుడు అసలు ఇంట్లోకే వస్తలేడా, అసలు ఉన్నదా లేదా, ఎక్కడ ఉన్నది అంటే పొజిషన్ ఆఫ్ దట్ ఫ్లాట్
దాన్ని బట్టి మనం ఇచ్చిన చిన్న చిన్న కరెక్షన్స్ తోటి, ఎందుకంటే ఇలా వెస్ట్ ఫేజ్లో ఉన్న చాలా వాటికి మనం కరెక్షన్ చేస్తున్నాము. చెప్పులు స్టాండ్ మార్చితే రిజల్ట్ వస్తుంటే మీరు నమ్ముతారా అండి? అసలు ఎవరైనా నమ్ముతారా? ప్రాక్టికల్గా కాదండి. చాలా ఇప్పుడు వందలు అంటే అసలు మీరు ఫ్లాట్ అమ్మమంటే అమ్మరు కదండి. గురుజీ, ప్రధానంగా ఇందాక కార్పొరేట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కార్పొరేట్స్కి ఎలా చిన్న చిన్న కరెక్షన్స్తోనే అద్భుతాలు చేయొచ్చు అని కూడా మీరు చెప్తా ఉన్నారు. అలాగే చూసినట్టు ఈ రోజున ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ మీకు హైదరాబాద్ ఆల్రెడీ మెట్రోపాలిటన్ అయిపోయింది. ఎక్కడ చూసినా మనకి సిటీ అవుట్స్కట్స్ మొత్తం కూడా ఎంతో స్పేస్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ హబ్గా మారింది. సో ఎక్కువ మంది టెకీస్ కావచ్చు, మా జనరేషన్ పీపుల్ కావచ్చు, కొంచెం డబ్బులు ఉంటే చాలు ఇన్వెస్ట్ తీసుకెళ్ళి అవుట్స్కట్స్ లేకపోతే ఎక్కడో చాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు. సో ఫ్లాట్స్ కానీ అండ్ విల్లాస్ కానీ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇన్వెస్టర్స్ ఏ గ్రామానికైనా, ఏ పట్టణానికైనా, ఏ ప్రాంతంలో అయినా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హైదరాబాద్ ఒకటే కాదండి, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు అక్కడ ఇన్వెస్ట్ ఎక్కడైతే చేస్తారో ఆ గ్రామానికి, ఆ పట్టణానికి దక్షిణంలో కానీ పడమట కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. కొంచెం దూరం వెళ్ళిన చూడండి, ఇక్కడ హైదరాబాద్ అన్న వాడుకుంటే విజయవాడ రోడ్ ఎప్పుడు డెవలప్ కాలేదండి, ఎప్పుడో కావాల్సింది అసలు, కానీ కుక్కట్పల్లి డెవలప్ అయింది. అట్లనే అదే ఉత్తరం పోయి శంషాబాద్ షాద్ నగర్ వైపు అయ్యి ఇప్పుడు దక్షిణం వైపు షాద్ నగరు, అట్లా పోతే బాంబే హైవే, మీరు ఏదైనా ఎక్కువ వైడ్ రేంజ్ డెవలప్ అయింది అంటే అదే విధంగా విజయవాడ తీసుకోండి. ఇప్పుడు కొత్తగా అమరావతి ఎక్కడ ఉంటుందండి విజయవాడకి, అట్లా గుంటూరు తీసుకోండి మీరు, అక్కడ వెళ్తుంటుంది. ఇది మన తమిళనాడు చెన్నై రోడ్కి వెళ్తుంటుంది. మీరు అక్కడ ఏలూరు తీసుకోండి, వైజాగ్ కూడా తీసుకోండి, ఎక్కడన్నా ఏ ప్రాంతంలో. ఎందుకంటే దీనికి ఒకటి బేసిక్ ఏంటంటే మన ఉదయించే సూర్యుని తీసుకోవచ్చు, అస్తమించే సూర్యుని తీసుకోవచ్చు. నాగరికత మనకు నాగరికత పుట్టేది తూర్పులో అండి, అస్తమించేది పడమట్లో. అదేవిధంగా ఏదైనా విలేజ్ స్టార్ట్ అయ్యేది తూర్పులో, పెరిగేది పడమటికి, అట్లా హంతం కాదు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే దీనికి కూడా ప్రతిదానికి ఒక మన శాస్త్రంలో ఇప్పుడు తర్వాత ఈస్ట్ వెస్ట్ అనేది నార్త్ సౌత్ అనేది మనం ప్రకృతి కూడా శాస్త్రంలో ఉంది లేదండి. నేను ముందుకెళ్ళి కూడా చెప్తాను, శాస్త్రం పుట్టిందే శాస్త్రంలో నుండి సైన్స్ పుట్టింది అంటాను. వర్డ్స్ గ్రీక్ నుండి పుట్టవచ్చు, లాటిన్ నుండి రావచ్చు, ఇంకో దగ్గర నుండి ఇవాల్యుయేట్ అయినాయి కాదు అంటానికి ఎవరో మన అనుభవం కానీ లేకుంటే మన యొక్క సరిపోకపోవచ్చు. బట్ అక్కడ నుండి వచ్చింది కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నా, నాగరికత అని ఎందుకు చెప్తున్నంటే ఇంక దీనికంటే ప్రామాణిక ఏముంటుందండి. ఏ విధంగా అయితే మీరు విల్లాలో మా బెడ్రూమ్ ఎక్కడ ఉండాలన్నది కూడా చెట్టు నుండి మనం చూడాల్సింది, ఎక్కడ శాస్త్రంలో రాయలేదు. బట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు విమానం కనుక్కున్నా ఏది కానీ పిట్టలను చూసి కనుక్కోవడమే కదండి. సో ఇవంతా నేచురల్కి వచ్చినప్పుడు దీన్నే మాట్లాడుకోవాలి. కానీ ఇందాక మీరు చెప్తూ అదే ఇన్వెస్టర్స్ ఇప్పుడు లేటెస్ట్ ఈ ట్రెండ్స్లో ఉన్న ఈ జనరేషన్ వాళ్ళు అంటే ఎక్కువ సౌత్ వైపు ఫోకస్ పెట్టని అంటున్నారు. అంటే మీరు చెప్పేది ఏదైనా సరేనా, రియల్ ఎస్టేట్ పరంగా చేసేదైనా ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా అటే వెళ్ళాలంటారా? ముఖ్యంగా ఎప్పుడంటే గుర్తుపెట్టుకోండి, మనం చేసే వ్యవస్థ మనకి ఈశాన్యంలో ఉండాలి. మనం ఉండాల్సింది పడమటలో కానీ నైరుతిలో కానీ దక్షిణంలో ఉండి మన వ్యవస్థ ఇక్కడ ఉంటే ఇంకా చాలా ఫలితాలు వస్తుంది. అది ఏ జనరేషన్, మీ జనరేషన్, మా జనరేషన్, ఏ జనరేషన్ లేదండి, అందరం జనరేషన్ టు జనరేషన్ గో బ్యాక్ ఆర్ ఫ్రంట్ ఏదో ఒకటి ఉంటుంది. అయితే అందరూ ఏం చేస్తారంటే అక్కడ అది వచ్చింది ఇక్కడ ఇది వచ్చింది అని వెళ్తారు. అట్లా అంటే హైదరాబాద్ తూర్పున రామోజీ ఫిలిం సిటీ, సంఘీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు మరి కావాల్సినంత రావాలి కదండి. మరి ఎందుకు డెవలప్ కాలేదండి తూర్పు? ఇప్పుడు అయిపోయింది ప్రాసెస్ ఏంది, అప్పుడు వార్తా అని అదని ఇంకొకటి అది ఇంతకుముందు కూడా చెప్పాము, మన టెంపుల్ ఉండడం వల్ల అది అయిపోయింది. అదేవిధంగా మీరు ఇది ప్రాక్టికల్గా ఇంకా మీద నేను వేరే పట్టణాల గురించి చెప్తే అందరం తిరగలేదు కాబట్టి హైదరాబాద్లో ఉండే మన ఇంటర్వ్యూ చూసేవాళ్ళు, మీ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాదే కాబట్టి ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీరు గ్రామాలు, మీరు ఏ గ్రామంలో ఉంటారు మీ గ్రామం అనేది తీసుకోవచ్చు, లేకుంటే ఎవరి గ్రామాన్ని మీరు ఎక్కడైతే ఉంటారో మీ గ్రామానికి గ్రోత్ ఎటువైపు ఉంది ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమం సౌతే ఉంటుంది ఎక్కడైనా తీసుకోండి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఇట్స్ ప్రాక్టికల్గా నేను నా అనుభవం చెప్తున్న ఒకటి, ఇది నా అనుభవం కూడా ప్రాక్టికల్ ఎట్లా చూసామంటే మనం ఇది మన నాగరికతను మనం చాలా చదివినప్పుడు దాని ఊరికి ఉత్తరం అంటే అక్కడ బరియల్ గ్రౌండ్ కూడా ఉంటుంది గురూజీ, దాంతో పొలిమేర ఎండ్ అయిపోతుంది అంటారు కదా, అట్లా స్ట్రైక్ అవుతుంది. అలా అన్నిట్లా అట్లేం ఉండదు. కొంతవరకు మన వాళ్ళు ఏంది అంటే ఇక్కడ ఊరు పెరుగుతున్నప్పుడు అటువైపు
బరేల్ గ్రౌండ్ పక్కన కూడా ఇల్లు కట్టుకోవడము అన్నది చాలా మంది అనుకుంటారు. అసలు తూర్పు బరేల్ గ్రౌండ్ అంటే చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ ఇంకా హై రైజ్ బిల్డింగ్ కానీ ఏది రాదు కదా, ఏదైనా జరిగినప్పుడే వాళ్ళకి ఆ స్మెల్ అది వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా మన శాస్త్రానికి మనకి ఈ మీరు అన్నట్టుగా జనరేషన్ వైని కంపేర్ చేసుకుంటా మేము ఇచ్చే సలహాలు ఇవి. అంటే ఇంకొకటి కూడా ఇక్కడ మీరు చెప్పేది ఏంటి, ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఇల్లు అయినా విల్లా అయినా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా ఏ సిటీకైనా సౌత్ వైపు ప్రిఫర్ చేయమంటున్నారు. సౌత్ ఆర్ వెస్ట్ అండి, అక్కడ ఉండేదాన్ని బట్టి. ఇప్పుడు బాంబే వెళ్ళి సౌత్ అంటే మళ్ళీ నీళ్ళే కదండి, ఎట్లా పెడతారండి? అది అది మీరు అక్కడ దక్షిణం అంటే ముందుకు వస్తున్నప్పుడు దక్షిణ భాగానికి వెళ్తారు. అట్లా లేకుంటే పూనా వెళ్తుంది, అటువైపు వెళ్తుంది. లేకుంటే మీరు అలా చూసుకోవాలి అంతే. ఇప్పుడు నీళ్ళున్న కాడ వచ్చేసి గురుగారు మీరు చెప్పారు సినిమాలో చెప్పినట్టు ట్రైన్ ఎక్కినాక కూడా ఎక్కడ కూర్చోవాలంటే బాత్రూమ్ ఉందంటే కూర్చోకోసేపు. మీరు చెప్పినట్టు ఇక్కడ మరి నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మారుతుంది కదా వాస్తు, మరి ఎక్కడ మారదండి. మీరు కూడా వెళ్ళండి, నాగ్పూర్ తీసుకెళ్తా, బాంబే తీసుకెళ్తా, మీకు ఎక్కడైతే వాటర్ లేదు బాంబే వాటర్, మీరు ఢిల్లీ తీసుకెళ్తా, లేకుంటే నోయిడా తీసుకెళ్తా. మీరు డెవలప్డ్ దాంట్లో కలిసిపోయినప్పుడు తెలియదు కదండి. కానీ మీరు అదర్వైజ్ మీరు చూడండి ఎక్కడండి స్టాండ్ మీరు కాదండి. ఇక్కడ మనకు నాగరికత నేర్చిన కాడికి వెళ్ళి ఉంది. ఇక మనం అవతరాలకు వెళ్ళలేము, ఏది వామన అవతరాలు ఇవన్నీ వెళ్ళలేము. కాబట్టి నాగరికత అన్నదానికైతే చాలా సింపుల్. మన పూర్వీకులు చూసిన దానితో మనం ఫాలో అవుతున్నాం కాబట్టి చెప్తున్నాను మీకు. అలాగే గురుజీ ఇంకొక టిపికల్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా మనం అసలు వాస్తు ఇదంతా ప్రకృతి ఇదంతా శాస్త్రం ఇదంతా మనం మాట్లాడుకునేది కూడా దీంట్లో ఏది మనం పూజలు చేసే విధానం కానీ దైవం కానీ దీంట్లో భాగమే కదా. మరి అలాంటి దైవం మూర్తిభవించిన గుళ్ళను కూడా ఈరోజు కూలగొడతా ఉన్నారు వాస్తుల పేరుతో. మరి ఏంటి, దేవుడికి వాస్తు ఉందా లేదా, మరి ఏంటి గుళ్ళ విషయంలో ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతూ ఉంది? గుళ్ళ దగ్గర గుళ్ళు గులగొట్టినట్టుగా వాస్తు కోసం నేనైతే వినలేదండి ఫస్ట్. కానీ ఈ మధ్య కాలంలో వింటున్నది ఏంటి అంటే రథాలను కాల్చేస్తున్నారు, రాముడు తల దగ్గొడుతున్నారు. మనం హైదరాబాద్లో చూసినది ముత్యాలమ్మ గుడి, అది మత పిచ్చి ఎక్కువ అయిపోయి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఈ తిరుమల లడ్డు వివాదం కావచ్చు, ఆ తర్వాత మిగతా అంశాలు చాలా ఇప్పుడు మీరు రైజ్ చేసిన ఇష్యూస్లో కావచ్చు. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సప్ అండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అగ్రెసివ్ హిందూయిజం మీద బాగా వెళ్తున్నారు. అది చాలా హిందువులు అందరు హిందువుగా, నేను ఒక హిందువులు అందరం వెల్కమ్ చెప్పాల్సిందే. అది ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా తనని కలిసి ఏదైనా తనతో కలిసి ఏదైనా పని చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తామండి. ఓకే ప్రతాప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా ప్లెజెంట్ ఫుల్ ఇంటర్వ్యూ ఇది. సో చూసారు కదా కళ్లెం ప్రతాప్ రెడ్డి గారితో, ప్రముఖ వాస్తు గురువు ఆయనతో మనం ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో మాట్లాడాం. పలు కీలక అంశాలకు సంబంధించి వాస్తు ఎలా ఫాలో కావాలనే అంశాలకు సంబంధించి కూడా మనం మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. చాలా విపులంగా వాటిని వివరించే ప్రయత్నం కూడా చేశారు గురూజీ. సో దట్స్ ఇట్, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ R24. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.